హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ వస్తేజ్ గాడిని. ఈరోజు కొత్త ఎనర్జీతో, కొత్త ఉత్సాహంతో మళ్ళీ మీ అందరి ముందు నేను వచ్చాను. అంటే మీ అందరి ముందుకి నేను వచ్చేసానని జెప్పి. సో, ఈరోజు యాస్ ప్రామిస్డ్ మనం డిస్కస్ చేయబోయే సినిమా 'హనుమాన్'. ఏమన్నా అప్డేట్‌లున్నాయంటే యాక్చువల్లీ చాలా జరుగుతున్నాయి. సో, బేసిక్‌గా ఉద్యోగం పోయింది. బట్ ఇప్పుడైతే యాక్టింగ్‌లో చాలా ఆడిషన్స్ వస్తున్నాయి. దాని తర్వాత మా స్క్రిప్ట్ గురించి ఒక మీటింగ్ ఉంది మా ఏజెన్సీతో. సో, ఏదో ఒకటి నడుస్తుంది. హోప్‌ఫుల్‌గా ఈ సంవత్సరం ఏదో ఒకటి పీకి పొడిచేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. దాని తర్వాత మా కథ కథలు చెప్పుకుండగా మా పని చూసుకోవడం అనేది అది కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉంటా. సో, అప్డేట్‌లు అయ్యే ఉన్నాయి. బట్ నా అప్డేట్‌లు మీరు నా అప్డేట్‌ల కోసం మీరు రాలేదు. సినిమా గురించి వినడానికి మీరొచ్చారు కాబట్టి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా 'హనుమాన్'. సో, యాస్ యూజువల్ మన క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ దిస్ మూవీ స్టార్స్ 'తేజ సజ్జా' గారు, 'అమృత అయ్యర్' గారు, 'రవితేజ' గారు అండ్ వాయిస్ ఓవర్ ఆఫ్‌కోర్స్ ఆ 'కోటి' అనే కోతిగా దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేది 'రవితేజ' గారు. 'వినయ్ రాయ్' గారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు, వెన్నెల కిషోర్ గారు, రాజ్ దీపక్ శెట్టి గారు, అదే మన 'జగపతి'గా చేసిన ఆయన. నాకు తెలిసినంత వరకు 'స్మార్ట్ శంకర్‌లో' విలన్ గూడా ఆయనే. సో, ఈయనెక్కడో చూసినట్టుంది అన్నట్టుంటది. దాని తర్వాత మన 'గెటప్ శ్రీను' గారు, 'సత్య' గారు, 'రాకేష్ మాస్టర్' గారు ఆయన క్యామియో, మన 'సాక్రిఫైస్ స్టార్' 'సునిశ్చిత్' ఈయన క్యామియో అండ్ నేను ఇంకెవరైనా మిస్ అవుతున్నానంటే సినిమాలో వాళ్ళ అవ్వ ఉంటది గదా! మన 'తేజ సజ్జా' వాళ్ళ అవ్వ. ఆమె ఎవరంటే నిజం జెప్తున్నా. అంటే ఆమె ఎక్కడో చూసినట్టుంది. కానీ ఎక్కడ చూసినా అనేది అదే నాకు గుర్తు రావట్లేదు. మేబీ లవ్ స్టోరీలో ఉంటదా? లేకపోతే వేరే సినిమా నిజంగా నాకు గుర్తులేదు గానీ ఆమెనెక్కడో నేను జూశాను. సో, ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి ముగ్గురు అనుదీప్ దేవ్ గారికి, గౌరహరి గారికి అండ్ కృష్ణ సౌరభ్ గారికి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసినటువంటి శివేంద్ర దశరథి గారికి యాక్చువల్లీ ఇదొక క్రేజీ ఫ్యాక్ట్. నేనెంత రిసర్చ్ జేశానంటే, ఇదంతా యూజ్‌లెస్ ఫ్యాక్ట్ అంటే నేను తప్ప ఎవడు చెప్పడు. సో, మనం 2000 నుండి 2000 నుండి ఇప్పటి వరకు అన్ని సంక్రాంతి సినిమాలు తీసుకుంటే, ది ఓన్లీ సినిమాటోగ్రాఫర్ తెలుగు సినిమా చరిత్రలో అంటే లాస్ట్ 24 సంవత్సరాల్లో సంక్రాంతికి ఆయన జేసే 2 సినిమాలు పోటీగొస్తున్నాయి. లేకపోతే ఒకే టైంలో వస్తున్నాయంటే అంటే స్పెసిఫిక్‌గా ప్రత్యేక సంక్రాంతికి 'శివేంద్ర దశరథి'. ఎందుకంటే ఆయన 'నా సామి రంగ' సినిమా గూడా ఆ సినిమాకి ఆయన పనిజేశారు. సో, ఈ సినిమా 12థ్ వస్తే ఆ సినిమా 14థ్ వచ్చింది. సో, హి ఈస్ ది మరొకసారి ఓన్లీ డీఓపీ లాస్ట్ 24 సంవత్సరాల్లో సంక్రాంతికి 2 సినిమాలు అంటే ఆయన సినిమాలు సంక్రాంతికి రావడం. సో, అదైతే ఒక యూజ్‌లెస్ కానీ క్రేజీ ఫ్యాక్ట్ నేను గమనించాను. ఈ సినిమాకి ఎడిటింగ్ చేసినటువంటి సాయిబాబు తల్లారి గారికి ఆయన 'జాంబీ రెడ్డికి' కూడా పనిచేశారు. సో, సెకండ్ సెకండ్ కన్సెక్యూటివ్ కాంబినేషన్ మన ప్రశాంత్ వర్మ గారితో. ఆర్ట్ డైరెక్టర్ చేసినటువంటి రీసెంట్ టైమ్స్‌లో ద మోస్ట్ ఫేమస్ అయిన ఒక ఆర్ట్ డైరెక్టర్ ఆహ్, ఏంటది 'ఆదికేశవ' సినిమా చేసినటువంటి అండ్ ఐ థింక్ నాకు తెలిసినంత వరకు 'ధమాకా' గూడా ఈయనే. సో, 'శ్రీ నాగేంద్ర తాంగల' గారు ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ రాసినటువంటి మన ప్రశాంత్ వర్మ గారి రైటింగ్ టీమ్ స్క్రిప్ట్స్‌విల్. దాని తర్వాత ఈ సినిమాకి రైటర్ అండ్ దర్శకత్వం చేసినటువంటి ప్రశాంత్ వర్మ గారికి, ఈ సినిమాకి నిర్మాత నిరంజన్ రెడ్డి కండగట్ల గారికి అండ్ ఈ సినిమా ఆఫ్‌కోర్స్ జాన్ 12, 2024న సినిమా విడుదలైంది. ఆఫ్‌కోర్స్ ఇన్ కాంపిటీషన్ విత్ 'గుంటూరు కారం'. సో, సినిమా కంటెక్స్ట్ చెప్పాలంటే వెరీ వెరీ సింపుల్ అండి. ఏందంటే నేను 'ఆ' జూశాను. 'ఆ' అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. ఎందుకంటే అది అంతలా సినిమా నేను థియేటర్‌లో జూశాను. అంటే అంత యూనిక్‌గా, అంత క్రియేటివ్‌గా తెలుగు సినిమా అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ క్రియేటివ్ నేను జెప్తా. అంటే అటువంటి సినిమా నేను జూడలేదు. చాలామందికి లాస్ట్‌లో ట్విస్టు వాళ్ళకి ఇష్టం లేదని చాలామంది జెప్పారు. అది వేరే విషయం అనుకో గాని, ఆ సినిమా అయితే చాలా డిఫరెంట్‌గా, చాలా యూనిక్‌గా తీశారనిపించింది ప్రశాంత్ వర్మ గారు. సో, 'ఆ' జూశాను. బట్ దెన్ 'కల్కి' జూడలేదు. ఎందుకంటే నాకు 'రాజశేఖర్' గారంటే నాకు పెద్దగా ఏం ఇష్టం ఉండదు. దాని తర్వాత 'సాంబిరెడ్డి' సినిమా నేను చూడలేదు. ఎందుకంటే కొంతమంది బాలేదన్నారు. కొంతమంది అంటే కొంతమంది బావుందని జెప్పారు. కొంతమంది బాలేదు అని జెప్పారు. ఆ సినిమా హిట్ అయిందో లేదో నాకు తెలీదు గానీ, బేసిక్‌గా నాకు అంటే నాకు హారర్ అనేది అది నాకు ఆ జానర్ అనేది నాకసలు ఇష్టం ఉండదు. సో, ఏందంటే ఈ సినిమా గురించి ఆబ్వియస్‌గా నేను విన్నాను. ఇంకోటేందంటే 'హనుమాన్' 'హనుమాన్' సినిమా గురించి నేను విన్నాను. బట్ అంతకంటే నేనెంత ఆలోచించలేదు. టీజర్ చూసాను, ట్రైలర్ చూసాను. నేనేమనుకున్నానంటే ఓకే. పెద్దగా ఇక్కడేం స్పెషల్‌గా ఏం లేదు.
బట్ నేను ఎట్లా షాక్ అయ్యానంటే అసలు అంత తక్కువ బడ్జెట్‌లో ఔట్‌పుట్ తీయడం ఏంది? అది అంటే స్టార్టింగ్ నుండే అదే నన్ను షాక్ కొట్టింది. సినిమా చూసిన తర్వాత అది మొత్తం అంటే అందరూ సినిమా చూసిన తర్వాత అందరూ అదే స్టన్ అవుతారు. బట్ 'హనుమాన్' గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే అంటే పర్సనల్‌గా అంటే నేనొక ఫ్యాన్ కాబట్టి అదంతా నేను ఏంటది అంటే నేను ఏకీభవించాను ఏదో ఒకటి అని చెప్పుకోవడానికి కాకుండా బేసిక్‌గా ఏందంటే ఈ ఏందంటే ప్రశాంత్ వర్మ గారు ఆయన 'గుంటూరు కారంతో' క్లాష్ చేసినారు కాబట్టి, ఆ మొత్తం సిట్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం మిల్క్ చేసాడనమాట. దీన్ని ఎంత పిండితే మాకంత కదా! అంటే ఏంటది ఆహ్, బ్రహ్మానందం గారి డైలాగ్ ఏదో ఒకటుంటది. అదే గదా! నాలెడ్జ్ ఈస్ డివైన్ ఎంత తాగితే అంత బలం అన్నట్టు, ఇక్కడ ఎంత పిసికితే మాకంతొస్తది అన్నట్టు. అంటే కొంచెం డైలాగ్ మారిస్తే అట్లుంటది. సో, సో, ఈ సిట్యుయేషన్ ఎంత పిసికితే మాకంతొస్తదని జెప్పి సో, 'గుంటూరు కారకి' క్లాషెళ్లి, లేదు సార్ మాది పెద్ద సినిమాయే మేము కూడా సినిమా జూస్తాం అని జెప్పి. కానీ నిజంగానే ఆయన కాన్ఫిడెన్స్‌కి, ఆయన దమ్ముకి నిజంగా మనం సలాం కొట్టాలిరా. ఎందుకంటే అంటే మనం మెచ్చుకోవాలి, మనం సలాం కొట్టాలి. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండేసరికి నేనొక మంచి సినిమా తీశాను అని ఒక తృప్తి వచ్చేసరికి ఆయనొచ్చి పెయిడ్ ప్రీమియర్ జేసి టాక్ సూపర్ పాజిటివ్ ఎళ్ళింది. అండ్ దెన్ నేను జేసే తప్పు ఏంటంటే ఈ సినిమాకి సోషల్ మీడియా హైప్ అంతా నేను జూసా. అందరూ ఓ అని లేపుతున్నారు. 'టూ గుడ్' ఉంది, అమేజింగ్ ఉంది అని జెప్పి. సో, నేను లాస్ట్ సాటర్‌డే 12:30 షోకెళ్ళా. ఆఫ్టర్‌నూన్ షో అంటే నూన్ టైమ్ షో. అంటే తిండి తినకుండగా. సినిమా జూసిన తర్వాత నాకెంత ఆకలేసిందంటే అంత ఆకలేసింది. వాలెట్ గూడా పోగొట్టుకున్నాను అనుకున్నాను గానీ, అది మా కార్‌లో సచ్చిందనమాట. సో, ఫైనల్‌గా నాకేం టెన్షన్ లేవు. బట్ సినిమా జూసాను. నాకెట్లా అనిపించిందంటే నన్నెవరేసుకోకు. ఇది యాక్చువల్లీ ఒక స్ట్రిక్ట్‌లీ యావరేజ్ సినిమా. విత్ సమ్ వెరీ, వెరీ గుడ్ సీన్స్ అండ్ ఒక అద్భుతమైన లాస్ట్ 15 లేకపోతే 20 నిమిషాలు ఏదైతే ఉన్నాయో అద్భుతంగుంటాయి. నచ్చడానికి చాలా ఉంది. ఇంకొంచెం ఇంకా బెటర్ జేయొచ్చు. బట్ ఓవరాల్ అయితే ఒకటే జెప్తా. సినిమా అయితే డెఫినిట్‌గా వాళ్ళు తీసే విధానం అండ్ వాళ్ళు జేసే విధానం డెఫినిట్‌గా చాలా బావుంది. ఎందుకంటే ఇయన్నీ పక్కన పెడితే పాజిటివ్, నెగెటివ్స్ 2024లో నువ్వొక మొత్తం సినిమా బోర్ కొట్టకుండా నువ్వు ఒక మొత్తం సినిమా తీసావంటే, అది ఒక బేసిక్‌గా అది అసాధ్యమైన పని. సో, ఈయన ప్రశాంత్ వర్మ గారు జేశారు గాబట్టి, అది మాత్రం నేను చాలా అంటే చాలా అంటే అదే గదా మెయిన్. నువ్వు ఎంటర్‌టైన్ అయ్యావా లేదా? నీకెక్కడ బోర్ కొట్టిందా లేదా? నాకెక్కడ బోర్ కొట్టలేదు. అండ్ సినిమా మొత్తం ఎంటర్‌టైనింగ్‌గా తీశారు. సో, అదొకటే చెప్తా. ఇంకోటేందంటే యూఎస్‌లో అంటే ఈ రివ్యూ మీరు వినేసరికి లేకపోతే ఇది రికార్డ్ చేసే కొద్దిలో ఏందంటే ఈ సినిమా ఆల్రెడీ ఆహ్, 'అలవైకుంఠపురంలో'ని దాటేసింది యూఎస్‌లో. టు బికమ్ ఫిఫ్త్ ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ ఇన్ యూఎస్ఏ. దాని తర్వాత సినిమా ఆల్రెడీ అంటే వాళ్ళు 30,00,00,000కి వాళ్ళమ్మితే 30,00,00,000 వాళ్ళ బిజినెస్ వాళ్ళకమ్మితే, సినిమా ఆల్రెడీ ఒక 75 జేసింది. నాకు తెలిసి 100,00,00,000 షేర్ గూడా కొడతది. సో, అసలు ఈ రన్‌ని డిస్క్రైబ్ జేయడానికి ఎవ్వడు నోటి నుండి ఏ మాట లేదు. ఇది జస్ట్ అమేజింగ్, అన్‌హర్డ్ ఆఫ్ బేసిక్‌గా నీకు మాటలు లేవు. సో, దట్ ఈస్ కంటెక్స్ట్ ఆఫ్ ద మూవీ. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే బొచ్చెడున్నాయి. సో, అన్ని చెప్పుకుంటూ పోతే రోజంతా ఇక్కడే ఉంటాం. బట్ ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి గాబట్టి నేను జెప్తా. సో, ఈ సినిమాకి అన్నిటికంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నేను మొన్న 'రామ్ వెంకట్ శ్రీకర్' ఇంటర్వ్యూ జూసా ఫిల్మ్ కంపానియన్‌లో. సో, చాలామంది 'గుంటూరు కారంకి' దాని ఫెయిల్యూర్ ఏందంటే సినిమాకి స్క్రిప్ట్ లేదని చాలామందన్నారు. 'హనుమాన్‌కి' నేను ఇంకో ఒక షాకింగ్ ఫ్యాక్ట్ జెప్తా. బుర్ర తిరిగే ఒక ఫ్యాక్ట్ జెప్తా. ఏందంటే 'హనుమాన్' గూడా బాగు స్క్రిప్ట్ లేదు. ఇది ప్రశాంత్ వర్మ గారే జెప్పారు ఆ ఇంటర్వ్యూలో. ఆయన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏందంటే మనం సినిమా స్టార్ట్ జేసినప్పుడు, మాకు బౌండ్ స్క్రిప్ట్ లేదు. మేమేం జేసాం అంటే డిస్పైట్ ఒక ఫుల్ రైటర్స్ టీమ్ ఉన్నా సరే, స్టిల్ మాకు బౌండ్ స్క్రిప్ట్ లేదు. అండ్ సో, వాళ్ళు ఎట్లా షూట్ జేస్తారంటే, ఇది యాక్చువల్లీ అంటే ఆయనే ఒప్పుకున్నారు. ఇది కరెక్ట్ వే కాదు. కానీ మాకు పని జేస్తుంది ప్రస్తుతానికి. సో, వాళ్ళేం జేస్తారంటే, బౌండ్ స్క్రిప్ట్ లేదనుకో, వాళ్ళు ఏదైతే కథ ఏదైతే ఉందో ఎందుకంటే నువ్వు స్టోరీ పాయింట్స్ రాసుకుంటావు గదా! ఆ స్టోరీ పాయింట్‌ను నువ్వు ఎక్స్‌పాండ్ జేసినప్పుడు అది బేసికల్లీ స్క్రిప్ట్‌లో ఒక సీన్ అవుతదనమాట. సో, వాళ్ళేం జేస్తారంటే ఒక షూటింగ్ స్కెడ్యూల్‌కి అప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ రాస్తారనమాట. అది వాళ్ళు షూటింగ్ జేస్తారు. చూసిన తర్వాత వాళ్ళకి నచ్చిందా అంటే ఓకే. లేకపోతే మనం ఏమైనా తప్పులున్నాయా మనం మెసప్ జేసామనుకో, అది మేము ఏ తప్పులు జేసామో దాన్ని అర్థం జేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్‌లో కొత్త సీన్స్ షూటింగ్ జేసినప్పుడు దాన్ని కరెక్ట్ జేయడానికి మేము ప్రయత్నం జేస్తాం.
ఆఫ్‌కోర్స్ ఇది కరెక్ట్ వే గాదు. కానీ ప్రస్తుతానికి మాకు పని జేస్తుంది. ఆఫ్‌కోర్స్ ఇది చాలా డిసార్గనైజ్డ్ వే ఆఫ్ డూయింగ్ ఫిల్మ్ మేకింగ్ చేయడం అనేది. బట్ ప్రస్తుతానికి అది పని జేసింది గాబట్టి, ఆయన అట్లా సాగదీస్తున్నారనమాట. సో, ఇదే ప్రశాంత్ వర్మ గారు జెప్పారు ఆ ఇంటర్వ్యూలో. సో, సినిమా ఎట్లా కుదిరిందంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లంటే బొచ్చెడున్నాయి. సో, ఇయన్నీ రపారప్ప జెప్పేస్తా. సో, ఏమైందంటే 'సాంబిరెడ్డి' డైరెక్ట్ జేసిన తర్వాత మే 29, 2021 అది ప్రశాంత్ వర్మ గారి బర్త్‌డే. ఈ సినిమా అనౌన్స్ జేశారు. ఏందంటే తెలుగులో ఫస్ట్ సూపర్ హీరో సినిమా వస్తది. హనుమాన్ మీద ఉంటది. కానీ హనుమాన్ కాకుండా హనుమాన్ అనేది అంటే బేసిక్‌గా ఆ టైటిల్ తీసుకొని ఒక ఏంటది ఒక అదే హైఫనో లేకపోతే డాష్ అనో నాకు అర్థం కావట్లేదు గానీ, బేసిక్‌గా అది ఒక పెట్టి హనుమాన్ కాకుండా ఇదొక హనుమాన్ అని టైటిల్ పెట్టి వాళ్ళు అట్లా టైటిల్ పెట్టారు. సో, సినిమాకి నిర్మాత ఎవరంటే ఇందాక చెప్పినట్టు కండగట్ల నిరంజన్ రెడ్డి. ఆయన సంస్థ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్. సో, ఈ సినిమా బడ్జెట్ ఏందంటే చాలా మంది క్వెషన్ చేశారు. ఏందంటే నిర్మాత ఏమో వాడు 75,00,00,000 అన్నాడు. కానీ వాళ్ళు బేసిక్‌గా 30,00,00,000 అమ్మారు సినిమా. కానీ డైరెక్టర్ అయితే మేము జస్ట్ 25,00,00,000 పెట్టి సినిమా తీసామని ఆయన చెప్పారు. సో, 25,00,00,000తో అంత యాహ్! 25,00,00,000తో అంత బడ్జెట్ అంటే అంత ఔట్‌పుట్ అంటే నిజంగా అది జస్ట్ అమేజింగ్. సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే యాక్చువల్లీ స్టోరీ. సో, మన ప్రశాంత్ వర్మ గారికి స్క్రిప్ట్స్‌విల్ అనే ఒక ఫుల్ రైటర్స్ టీమ్ ఉంది. ఆ రైటర్స్ స్క్రిప్ట్స్‌విల్ అనేది ఆయన చెల్లెలు గారు, స్నేహ గారితో ఆయన పెట్టారన్నమాట. హి ఫౌ కో ఫౌండెడ్ కో ఫౌండెడ్ ఇట్ అన్నమాట. సో, వాళ్ళ టీమ్ ఏందంటే యాక్చువల్లీ ఈయనే కథ రాసారు. బట్ దెన్ డెవలప్ చేసేది ఆ స్క్రిప్ట్స్‌విల్ టీమ్ అనమాట. సో, ఆ రైటర్స్ రూమ్ ఉండే కొద్దీ యాక్చువల్లీ ఇప్పుడు రైటింగ్ అనేది అది యాక్చువల్లీ ఒక ప్రొఫెషన్ గాదు ఇండస్ట్రీలో. కానీ ఈయన జేస్తారేంటంటే, మనం సాలరీ ఇస్తాం. మన రైటర్స్‌కి మేము గౌరవం ఇస్తాం. ఎందుకంటే అది కరెక్ట్ వే ఆఫ్ గోయింగ్ అబౌట్ ఇట్ అనమాట. సో, ఆ రైటర్స్ రూమ్‌లో వాళ్ళేం జేసినారంటే, నాకు కొన్ని ఐడియాలున్నాయి. ఈ ఇంకొన్ని ఐడియాలున్నాయి. సో, దే బౌన్స్ ఆఫ్ ది ఐడియాస్ అనమాట. అది జేసే ప్రాసెస్‌లో ఆ క్రియేటివిటీ ఏదైతే ఉందో అది బాగా పనికొస్తదనమాట. సో, దట్ ఈస్ లిటరల్లీ పాయింట్ ఆఫ్ రైటర్స్ రూమ్. ఏందంటే, నాకు ఈ ఐడియా ఉంది. నువ్వు మొత్తం డిస్కస్ జేసిన తర్వాత బేసిక్‌గా వెరీ వెరీ సింపుల్. సినిమా అనేది అది క్రియేటివ్ జాబ్. సో, నీ క్రియేటివిటీ నువ్వు ఎట్లా వాడతావు అనేదే అదే ముఖ్యం. నువ్వు ఆ క్రియేటివిటీ వాడుకొని సినిమా తీసిన తర్వాత అది జనాలకి ఎక్కిందా అంటే ఆ సినిమా ఆడుతది. ఎక్కలేదనుకో ఆ సినిమా ఆడదు. అంతే వెరీ, వెరీ, వెరీ సింపుల్. బట్ ఇటువంటివి అంటే ఆయన చాలా చేంజెస్ తీసుకొస్తున్నారు తెలుగు సినిమాకి. అండ్ ఆ చేంజెస్ నేను నేను చాలా మెచ్చుకుంటాననమాట. సో, ఈ స్టోరీ డెవలప్ చేసిన తర్వాత వాళ్ళు మొత్తానికి సినిమా లాంచ్ చేశారు. ఎప్పుడు లాంచ్ చేశారంటే 25 జూన్ 2021 హైదరాబాద్‌లో వాళ్ళు పూజ ముహూర్తం షాట్ వాళ్ళు పెట్టారు. అండ్ దెన్ ఆ సేమ్ డే వాళ్ళు షూటింగ్ చేశారనమాట. సో, ఈ సినిమా బేసిక్‌గా యాహ్! ఈ సినిమా యాక్చువల్లీ అంజనాద్రి అని ఒక టౌన్‌లో సెట్ అయిందనమాట. ఆఫ్‌కోర్స్ సినిమా అక్కడే ఉంటది. అండ్ దెన్ ఇది యాక్చువల్లీ ఒక ఫిక్షనల్ కంట్రీలో సెట్ అవుతదనమాట. అంటే ఇట్స్ లైక్ ఆల్టర్‌నేట్ ఇండియా. సో, కంట్రీ పేరు ఇండియా అంటే దేశం పేరు ఇండియా గాకుండా దేశం పేరు అఖండ్ భారత్ అనమాట. సో, ఏందంటే ఈ ఇండియా ఏదైతే ఉందో ఒక్కసారి ఊహించుకో మొఘళ్ళు, బ్రిటిషోళ్ళు ఎవ్వరు రాలేదు. సో, అఖండ భారత్ అనేది ఒక కంటెంపరరీ ప్యారలల్ వరల్డ్ అనమాట. సో, బేసిక్‌గా 'బాహుబలి' ఎట్లా ఉండేదో ఒక మహాశ్వతి అది గూడా ఒక సృష్టిద్దాం అనుకున్నాను. అండ్ ఈ ప్యారలల్ వరల్డ్ ఏదైతే ఉన్నాయో మన ఫ్యూచర్‌గా రాబోయే మన 'డివివి దానయ్య' గారి కొడుకు డెబ్యూ సినిమా 'అధీర' అండ్ దెన్ ఒక సూపర్ హీరో ఒక ఫీమేల్ సూపర్ హీరో ఫిల్మ్. ఆ ఫీమేల్ సూపర్ హీరో ఫిల్మ్‌కి గూడా వాళ్ళు ఒక ఫీమేల్ డైరెక్టర్ అపాయింట్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ దెన్ ప్రశాంత్ వర్మ గారు చెప్పినట్లాగా ప్రతి సంక్రాంతికి ఏదో ఒకటి ఒక సూపర్ హీరో సినిమా దింపుతాం అని ఆయన ఒక కాన్ఫిడెన్స్‌తో ఆయన చెప్పారు. అఫ్‌కోర్స్ అన్ని సినిమాలు ఆయనే డైరెక్ట్ చేయరు. బట్ డెఫినిట్‌గా ఏదో ఒకటి ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నారు. అండ్ బేసిక్‌గా ఈ వరల్డ్ అంటే ఒక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ సృష్టించాలనేది ఆయన బేసిక్‌గా బేసిక్‌గా ఆయన కోరిక. సో, అప్పుడేమైందంటే అంతా వాళ్ళు షూటింగ్ చేసే కొద్దీ ఇంకోటి ఈ సినిమా తీసే కొద్దీ ఆబ్వియస్‌గా చాలా అంటే ఆబ్వియస్‌గా సూపర్ హీరో సినిమా తీస్తున్నావంటే ఆబ్వియస్‌గా నీకేదో ఒకటి ఉంటది గదా! సో, యాక్చువల్లీ ఈ సినిమా కన్సిడరబుల్ పోర్షన్ యాక్చువల్లీ మెజారిటీ షూటింగ్ ఎక్కడయిందంటే ఆహ్, వటెనగుల్లపల్లి నేనది కరెక్ట్‌గా చెప్తున్నానో, కరెక్ట్‌గా చెప్పట్లేదో నాకు అర్థం కావట్లేదు గానీ, వట్టెనగుట్టపల్లి అది హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటది. వాళ్ళొక స్టూడియో పెట్టారనమాట. ఒక లీజ్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని,
హనుమాన్ స్టూడియో వాళ్ళు సెటప్ జేశారు. ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారి ద్వారా. సో, ఆ ల్యాండ్ లీజ్ తీసుకున్నప్పుడు, ఆ గ్రీన్ స్క్రీన్ షాట్స్ మొత్తం వాళ్ళక్కడ షూటింగ్ చేశామన్నమాట. అప్పుడు 'హనుమాన్ స్టూడియో' ఆ ఏరియా మేము పిలిచాం. యాక్చువల్లీ అక్కడ వేరే సినిమాలు షూటింగ్ కూడా జరుగుతున్నాయి. అండ్ దెన్ ఆ వైడ్ యాంగిల్ విజువల్స్. సో, ఇదంతా లైక్ అంజనాద్రి మొత్తం సృష్టించడానికి అది వాళ్ళు పెట్టారు. కానీ వైడ్ యాంగిల్స్ అయితే వాళ్ళు ఆంధ్రాలో పాడేరుకెళ్లారు. దాని తర్వాత వేరే ఫారెస్ట్ అడవికి సంబంధించిన సీన్స్ షూటింగ్ చేయడానికి వాళ్ళు మారేడుమల్లిలో వాళ్ళు షూటింగ్ చేశారన్నమాట. సో, అయన్నీ కలిపితే బేసిక్‌గా అంజనాద్రి అంటే అది చాలా, చాలా న్యాచురల్‌గా ఉండేది నాకైతే. ఏందంటే ఇది నిజంగా అంటే ఆ మొత్తం ఊరు ఉండే ఒక అట్మాస్ఫియర్ ఉంటది గదా! వాళ్ళు చాలా మంచిగా చేశారు. సో, వన్ ఆఫ్ ది సీక్వెన్సెస్ ఏందంటే వాళ్ళకొక ఔట్‌డోర్ సినారియో గావాలనమాట. కానీ ఔట్‌డోర్ ఏందంటే ఔట్‌డోర్ అనేది వాళ్ళు సక్కగా లైటింగ్ రావట్లేదు, ఇది రావట్లేదు, అది రావట్లేదు అని జెప్పి. సో, యాక్చువల్లీ వాళ్ళేం జేశారంటే ఇండోర్‌గా ఆ ఔట్‌డోర్ అట్మాస్ఫియర్ వాళ్ళు రీక్రియేట్ జేశారన్నమాట. సో, వాళ్ళొక మాసివ్ ఇండోర్ సెట్ పెట్టారు. ఎందుకంటే మాకు సక్కగా ఆ లైటింగ్ కండిషన్స్ అంతా మాకు కంట్రోల్‌లో ఉండే కొద్దీ వాళ్ళంతా జేశారు. ఎందుకంటే యూ నో గాలొచ్చినప్పుడు, విండ్ స్పీడ్ వచ్చినప్పుడు, దాని తర్వాత లైట్‌కుండే కండిషన్స్ ఏదైతే ఉన్నాయో చాలా మార్పులు, చేర్పులు జరుగుతాయనమాట. సో, ఈ సీక్వెన్స్ ఏందంటే మన చేతుల్లో ఉండాలి గాబట్టి, వాళ్ళు నిర్మాతతో మాట్లాడి అదే ఇండోర్ సెట్ అంటే ఆ ఔట్‌డోర్ ఎన్వైర్న్‌మెంట్ ఇండోర్ సెట్‌గా వాడి, దాని ఖర్చు 65,00,000 పట్టేదనమాట. సో, ఈ సినిమా మొత్తం షూటింగ్ ఏదైతే ఉందో 120 రోజుల్లో వాళ్ళు మొత్తం షూటింగ్ జేసేసి, వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ వాళ్ళు చాలా టైం అంటే చాలనంటే టైం వాళ్ళు స్పెండ్ చేశారు. ఈ సినిమాలో వాళ్ళు వాడే టెక్నిక్‌లు చాలా ఉన్నాయి. ఏందంటే సూపర్ స్పీడు, అన్‌రియల్ ఎంజిన్ వాడారు. బేసిక్ మ్యాట్ పెయింటింగ్ వాడారు. 3డీ వాళ్ళు వాడారు. ఏఐ వాడారు. దాని తర్వాత ఇంకొన్ని బోలెడన్ని ఫిల్మ్ మేకింగ్ అంటే బేసిక్‌గా ప్రాసెస్ ఏదైతే ఉందో పోస్ట్ ప్రొడక్షన్. సో, వాళ్ళు ఏఐ కూడా వాడుకున్నారు. స్పెసిఫిక్‌గా ఏఐ ఏందంటే వాళ్ళు చాట్‌జీపీటీ అండ్ మిడ్‌జర్నీ వాడారు. ఏఐ స్పెసిఫిక్‌గా కొన్ని కొన్ని వీఎఫ్ఎక్స్ షాట్‌లకి. సో, సినిమాకి సినిమా స్ ఆహ్, సి సి సినిమాకి అది కూడా జరిగింది. ఇంకోటేందంటే 'హనుమాన్‌కి' ఆల్‌మోస్ట్ 1600 వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి. ఇది బేసిక్‌లీ 30% ఆఫ్ ద ఫిల్మ్. సో, ఈ సినిమాలో ఎలక గానివ్వండి, చిరుత గానివ్వండి, పులి గానివ్వండి, దాని తర్వాత ఒక కోతి అన్నీ వీఎఫ్ఎక్స్‌లో చేసే కొద్దీ దాని తర్వాత కొన్ని ఎక్స్‌టెన్షన్స్, సీన్స్ ఏందంటే మేము యాక్చువల్లీ ఇది వీఎఫ్ఎక్స్‌లో తీసామా లేదా అని చెప్పుకోవడానికి ఆయన బేసిక్‌గా ఆయన చెప్పారనమాట. అన్నిట్లికంటే ఈ సినిమాకి హైలైట్ ఏందంటే ఆబ్వియస్‌గా నువ్వు ఒక పెద్ద సూపర్ హీరో సినిమా తీసి పెద్ద వీఎఫ్ఎక్స్ తీసినావంటే దాని కేర్ ఆఫ్ అడ్రెస్ మన ఇండస్ట్రీలో ఒకే ఒకరు. ఆయన పేరు ఇంకెవరు కాదు ఎస్ఎస్ రాజమౌళి గారు. సో, యాక్చువల్లీ రాజమౌళి గారి నుండి ఆయన సలహా తీసుకున్నాననమాట. సో, ఆయన ఇచ్చే సలహా ఏందంటే సినిమా షూటింగ్ చేసే కొద్దీ ప్రశాంత్ గారు రాజమౌళి గారికి ఫోన్ చేసి ఏందంటే ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఆయన పనిచేసే కొద్దీ లైక్ ఏం చేయాలి అని ఉండేదేంటంటే, ఆయన జెప్పారనమాట. సో, రాజమౌళి గారేం జెప్పారంటే బేసిక్‌గా ఈ సినిమా మేము లిమిటెడ్ బడ్జెట్‌లో తీసాం గదా! సో, పెద్ద స్టూడియోస్ అది మేము అఫోర్డ్ చేయలేకపోయాం. మేము బేసిక్‌గా 3 ఎమర్జింగ్ వీఎఫ్ఎక్స్ స్టూడియోస్‌తో పనిజేసాం. అండ్ ఆ వీఎఫ్ఎక్స్ స్టూడియోలో పనిజేసే టెక్నికల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజమౌళి గారి సినిమాల మీద పనిజేశారు. వాళ్ళు నాకేం జెప్పేవారేంటంటే, రాజమౌళి గారు వాళ్ళతో కూర్చొని ఐ నో ఆ డెవలప్‌మెంట్స్ క్లోజ్‌గా చాలా చాలా మానిటర్ జేసి, ఇంకొన్ని సార్లు ఏందంటే ఆయన మౌసే తీసుకొని ఆ అడ్జస్ట్‌మెంట్స్ జేసేవారు కంప్యూటర్ మీద. ఇది గూడా ఒక సేమ్ ఎగ్జాంపుల్ అనేది నేను కూడా ఫాలో జేశాను. సో, రాజమౌళి గారు ఇంకోటి సలహా ఏమిచ్చారంటే ఆహ్, బేసిక్‌గా నీకు కావాల్సిన వీఎఫ్ఎక్స్ షాట్‌లు ఏదైనా నువ్వు ప్రాక్టికల్‌గా తీస్తే, నువ్వు ప్రాక్టికల్‌గా దాని తర్వాత వీఎఫ్ఎక్స్ షాట్‌లు అన్నీ పంపించేసేయి. ఎందుకంటే, అది చేయడానికి చాలా సేపు పడతది. సో, నువ్వు ఏదైనా ప్రాక్టికల్‌గా చేయగలవంటే, అది నువ్వు జెయి. ఇంకోటేందంటే, వాళ్ళు స్టార్టింగ్‌లో 11 లాంగ్వేజెస్‌లో వాళ్ళు రిలీజ్ చేద్దాం అని వాళ్ళొకటి అనుకున్నారు. రాజమౌళి గారు ఇంకో సలహా ఇచ్చారు. ఏందంటే, "నువ్వు ఒకేసారి అన్ని భాషల్లో నువ్వు తీయకు. ఎందుకంటే, నువ్వు అన్నీ ఆ పోస్ట్ ప్రొడక్షన్ ఆ వర్క్ నువ్వు చేయలేవు. అది ఇట్ బికమ్ టూ మచ్ టు హ్యాండిల్. నువ్వు హ్యాండిల్ చేయలేకపోతావు" అని ఆయన చెప్పేసరికి అది ఆయన డ్రాప్ అయిందనమాట. బట్ బేసిక్‌గా ఆయన సలహాలు సినిమాకి చాలా అంటే చాలా బాగా పనిచేశాయనమాట. సో, అది కూడా ఉంటది. ఇంకోటేందంటే సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది డిసెంబర్ 2022లో వాళ్ళు షూటింగ్ చేశారు.
క్లైమాక్స్ ఫైట్ అయితే వాళ్ళు 5 రోజులు తీశారు. అండ్ దెన్ ఫైనల్‌గా ఏప్రిల్ 17థ్ 2023న వాళ్ళు సినిమా మొత్తం వాళ్ళు అంటే షూటింగ్ పూర్తయిందనమాట. అదే ఆ రోజే ర్యాప్ అయింది. ఇంకోటేందంటే లార్డ్ హనుమాన్ షాట్స్ ఏదైతే ఉన్నాయో, మేబీ అది వాళ్ళు డిజైన్ చేసే విధానం లేకపోతే క్లైమాక్స్‌లో వచ్చే కొద్ది గదా! అది ఆ వీఎఫ్ఎక్స్ చేయడానికి 6 నెలలు పట్టిందనమాట. సో, ఇవన్నీ సినిమాలు పనిచేశాయి. అంటే ఇవన్నీ సినిమాలో జరిగాయి. బట్ బేసిక్‌గా 20 ఎలా చెప్పాలి మీకు? బట్ అంటే 25 క్రోర్స్‌లో ఇంత ఔట్‌పుట్ తీసుకురావడం అంటే నిజంగా అది అది గ్రేటు. అండ్ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది కాబట్టి నిజంగా అంటే ఆడియన్స్ ఎగబడి చూసారు. వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. సో, ఫుల్ క్రెడిట్ టు మన ప్రశాంత్ వర్మ గారు. సో, దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఏమైనా మిస్ అయ్యానంటే పెద్దగా ఇంకేం లేదు. ఐ థింక్ అన్నీ చెప్పినట్టున్నాను. బేసిక్‌గా సినిమా మేకింగ్ అదంతా. సో, ఇంకేమైనా ఉన్నాయంటే ఆబ్వియస్‌గా కాస్టింగ్ సంగతానికొస్తే అందరూ లైక్ 2021 నుండి 2022కి వాళ్ళందరూ కన్ఫర్మ్ అయ్యారు. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ యాక్చువల్లీ ఆ రోల్‌కి వన్ అండ్ ఓన్లీ చాయిస్ అని వాళ్ళు జెప్పారు. సో, వాళ్ళు ఆమె ఆమెని తీసుకున్నారు. అండ్ దెన్ ఆబ్వియస్‌గా మన 'సినిమాల్లో రవితేజ గారు ఒక మాట్లాడే చెట్టుంటదనమాట. సో, మరొక్కసారి ఆయన్ని పిలిచి, "సార్ మీరు ఈ క్యారెక్టర్ చేసినారంటే ఒక చిన్న కోతి ఉందని" జెప్పి నాకు ఖచ్చితంగా డెఫినెట్‌గా చేశా అని చెప్పి. సో, 'కోటి' అనే క్యారెక్టర్ 'రవితేజ' గారు వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందనమాట. సో, దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో, ఇప్పుడు కథా సంగతానికొస్తే వెరీ, వెరీ సింపుల్ అండి. అంటే ఆబ్వియస్‌గా మీరిది వింటున్నారంటే మీరు సినిమా జూషుంటారు. ఇప్పుడు ఎవరైనా మర్చిపోయాడంటే నేను మళ్ళీ జెప్తా. అంటే చాలా సింపుల్‌గా జెప్తా. స్ట్రెయిట్‌గా, చిన్నగా ఏందంటే సినిమా ఓపెన్ అవుతది. ఒక చిన్న పిల్లోడుంటాడు. వాడేదో సూపర్ హీరో అవ్వడానికి ప్రయత్నం అంటే వాడు సూపర్ హీరో అవ్వాలని వాడికొక కోరికుంటది. కానీ వాడి అమ్మ, నాన్నకి అది వాళ్ళకిష్టం ఉండదు. సో, వీడేం జేస్తాడు, వాళ్ళిద్దరిని తగలబెట్టేసి వాడొక సూపర్ హీరో అవుదామని వాడనుకుంటాడు. సినిమా స్టార్ట్ అయినప్పుడు నేను అనుకున్నా ఏందిరా ఇది మరీ డార్క్‌గా ఉందని జెప్పి అప్పుడు నాకర్థమైంది. ఇది హీరో గాడు గాదు. ఇది విలన్ గాడి బ్యాక్ స్టోరీ అని జెప్పి. సో, ఇది మన మైకేల్ గాడు. ఇది మన వినయ్ రాయ్ గారు. వీడికొక సూపర్ సూట్ ఉందనమాట. దెన్ వాడొక రోజు ఆడేదో ఆడేదో ఊర్లో ఉంటాడు. ఆ ఊరు వాళ్ళేం జెప్పరు. మేము ముంబై అని మేమనుకుంటాం. లేకపోతే హైదరాబాద్ ఏందో నాకర్థం గాదు గానీ, బట్ బేసిక్‌గా అంటే దొంగలు వాళ్ళేదో బ్యాంక్ నుండి డబ్బులు దొంగిలిస్తే వీడు వాడిని ఆపేసి వాళ్ళందరిని చంపుతాడు. మీడియా ఏం ఫీల్ అవుతాడం మీడియా ఏం ఫీల్ అవుతదంటే వీడొక పెద్ద సూపర్ హీరో. వీడేం చెప్తాడంటే వాడి అసిస్టెంట్ ఉంటాడు. డాక్టర్ సిరివెన్నెల ఆడు ముద్దుగా సిరి అని పిలుస్తాడు. ఇది మన 'వెన్నెల కిషోర్' గారు. సో, ఆడేం చెప్తాడంటే నాకు ఇంకొంచెం బలం గావాలి. ఇంకొంచెం మంచి సూట్ గావాలి. అటువంటి పవర్ ఎక్కడ దొరుకుతది అని చెప్పి దాని తర్వాత యాక్చువల్లీ నీకు గూస్ బంప్స్ వస్తాయి. అది మొత్తం ఎందుకంటే అక్కడ నీకు అంజనాద్రి ఇంట్రో వస్తది. నీకు కొండలు, నదులు, దాని తర్వాత అడవిలు అన్నీ. దాని తర్వాత పెద్ద హనుమంతుడి విగ్రహం కనిపిస్తది గదా! సో, అంజనాద్రి కట్ చేస్తది. ఇదొక టౌన్ పారలెల్ యూనివర్స్‌లో ఉంటది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ దాని పక్కన సముద్రం, కొండలు, పంట పొలాలు ఇయన్నీ ఉంటాయి. సో, ఇక్కడ హనుమంతు అని ఒకడు ఉంటాడనమాట. వాడి చెల్లితో వాడుంటాడు. వాడి చెల్లి మన వరలక్ష్మి ష్ ఆహ్, ష్ ఆహ్, వరలక్ష్మి శరత్ కుమార్ అనమాట. అండ్ ఆల్‌వేస్ వీడొక పెద్ద హీరో అని వీడు అస్తమానం బిల్డప్ ఉంటాడు. బట్ నిజం చెప్పాలంటే ఈడొక దొంగ. అండ్ ఊర్లో అందరికి తెలుసు ఈడొక దొంగ. సో, అంజనాద్రి అనేది వాళ్ళకొక జమీందారు ఉంటాడనమాట. వాడి పేరు గజపతి. సో, ఊర్లో వాడేం చేసినాడంటే, వాడు శిస్తు కట్టడానికి జనాన్ని శిస్తు కట్టిస్తున్నాడు. సో, ఒకరోజు ఒక అమ్మాయి ఉంటది. అంటే హనుమంతుకి ఇష్టం ఉన్న ఒక అమ్మాయి. ఆమె పేరు మీనాక్షి అనమాట. అంటే వాడు చిన్నప్పటి నుండి ఒకరితో చాలా ఇంటరాక్షన్ అయ్యి, వీడంటే అమ్మాయికి ఇష్టం. బట్ అమ్మాయికి ఈడెప్పుడు చెప్పలేదు. ఒకరోజు అమ్మాయి ఏదో ఊర్లో పంచాయతీ జరుగుతుంటే, ఆ రోజు అమ్మాయి ఎళ్తది. ఈ గజపతి గాడికి లైక్ అగెయిన్స్ట్‌గా ఎళ్తదనమాట. ఏందంటే, ఏంటి ఇట్లా చేస్తున్నావు? అసలు నీకెందుకు కట్టాలిరా శిస్తు అని మనం 'సైరా' సినిమాలాగా ఆ సినిమా గెటప్ సీన్ గూడా ఆ డైలాగ్ వాడతారు. ఆడు వాళ్ళు పిచ్చి కొట్టుడు కొడతారు. సో, వాడేం జెప్తాడంటే, వాడొక బందిపోట్లని పిలిపిచ్చి ఆమె బస్సులో వెళ్తుంటే ఆమెను ఏసేయడానికి ప్రయత్నం చేస్తరు. అంటే వాళ్ళు ప్రయత్నం చేసిరన్నమాట. అప్పుడేమవుతదంటే వాళ్ళిద్దరు అడవిలో పారిపోతారు. అండ్ దెన్ హనుమంతు ఆమెను కాపాడడానికి వీడు ప్రయత్నం చేస్తాడు. బట్ ఆ ప్రాసెస్‌లో ఏందంటే వీడికి చాలా యూ నో వీడికి చాయ వీడికి చాలా గాయాలొస్తాయన్నమాట. చాలా బ్యాడ్‌గా వాడు ఇంజ్యూర్ అయ్యి
వాడిని దంతారనమాట కొండ నుండి. వాడు దంతే వాడు కింద నదిలోకి వాడు పడతాడు కొండ నుండి. but then సడెన్‌గా సముద్రంలో ఏదో వెలిగిన ఒక శక్తి వాడికి కనిపిస్తదనమాట. ఆడు దాని దగ్గరికెళ్తాడు. అదేదో ఒక కంచం అది శంఖమా ఏందో అంటే షెల్ ఎట్లా తెలుగులో షెల్ ఎట్లా చెప్పాలో నాకు తెలీదు గానీ, అదేదో శంఖంలో ఉంటదిరా. సో, ఆడు శంఖంలో అది వాడు పట్టుకుంటే, దాంట్లో ఏదో ఉంటది. చాలా యెల్లోగా ఉంటదనమాట. దాని తర్వాత ఆ రాయి వాడు గ్రాబ్ జేసి, సడెన్‌గా వాడు అంటే దానికొక హీలింగ్ పవర్స్ ఉంటాయనమాట. హీలింగ్ పవర్స్ ఉండేసరికి ఏమవుతదంటే, ఆడు అంటే ఆడు కొట్టే దెబ్బలకి ఆడొక నెల రోజుల తర్వాత ఆడేం జేయడు. అంటే వాడు లేవకూడదు గానీ, అది ఒకసారి పట్టుకుంటే వాడికి సూపర్ పవర్స్ ఒస్తాయి. అండ్ ఆ సూపర్ పవర్స్ ఇంకెవరు గాదు, మన హనుమాన్‌వి సూపర్ పవర్స్. కానీ ఇంట్రెస్టింగ్ ఏందంటే, ఇది ఓన్లీ సూర్యుడు వెలుగొచ్చినప్పుడు ఇది పనిజేస్తది. ఆకాశంలో మబ్బులుంటాయి, లేకపోతే వర్షం పడితే అది పనిజేయదు. సో, రాకేష్ మాస్టర్ ఉంటాడు. సో, హనుమంతు ఏం జేశాడంటే, ఆడేదో స్కూల్ పిల్లల్ని వీడు హింస జేస్తుంటే, వీడు వెళ్లి అక్కడ కాపాడుతాడు. అండ్ దెన్ వాడు పవర్ అక్కడ వాడు వాడుకుంటాడు. ఓకే. వాడు కొత్త పవర్సు అక్కడ అందరిని ఇరగదీస్తాడు. అందరూ షాక్ అవుతారు. ఏందిరా ఇది జరుగుతుందని జెప్పి. బట్ దెన్ వాడి పవర్సు ఏంటది వాడి పవర్స్ ఇంకా పోతాయి. ఎందుకంటే ఎందుకు ఆడికి అది ఓన్లీ కొంతసేపటికే అది పనిజేస్తది. సో, ఒకరోజు జగపతి యూ నో ఒకరోజు గజపతి గాడుంటాడు. సో, అది మొత్తం ఒక పాయింట్‌కెళ్తది. అందరిని ఏసేయడానికి ఈడు ప్రయత్నం చేసే కొద్దీ, వీడితో కుస్తీ ఫైట్ జేయడానికి ఈడు ప్రయత్నం చేస్తాడు. ఈడు పిచ్చగొట్టుడు కొడతాడు. సారీ గజపతి హనుమంతు పిచ్చికొట్టుడు కొట్టిన తర్వాత, ఆఖరికి మళ్ళీ ఆ స్టోనొచ్చి వీడికి పవర్సొచ్చి, ఆఖరికి వాడేం చేసాడంటే గజపతి గాడు వాడి వీపు ఈడు ఇరగొడతాడు. హనుమంతు గజపతి వీపు విరగొడతాడు. దెన్ అంజనాద్రి అనే వాళ్ళు ఏంటంటే, మేము చాలా హింసగా అంటే వీళ్ళ హింస నుండి నువ్వు మమ్మల్ని బందీ చేసావు అని చెప్పి అందరూ అనుకునే ఆ సమయంలో సడెన్‌గా మైకేల్ గాడొస్తాడు. ఆహ్, మైకేల్ గాడొస్తాడు. అంజనాద్రికి హెలికాప్టర్. ఆడెట్లా వచ్చాడో ఎవడికి తెలీదు. ఆడు ఎట్లా కనిపెట్టాడో ఎవడికి తెలీదు. కానీ ఇప్పుడు ఇంటర్వల్ ఒస్తది. సో, మైకేల్ గాడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడికొచ్చి నేనేదో మెడికల్ క్యాంప్ పెడదాం అనుకుంటున్నా. ఏంటంటే ఊరిని డెవలప్ చేయడానికి మన 'మహేష్ బాబు', 'శ్రీమంతుడు' సినిమాలాగా. వాడెందుకొచ్చాడు? వాడు ఆ స్టోన్ కోసం వచ్చాడు. సో, ఏందంటే ఈడికి తెలుసనమాట ఒక మహాశక్తి ఉంటది. కానీ ఆ మహాశక్తి అది ఎట్లా వస్తదనేది తర్వాత వాడికర్థమవుతది. ఏందంటే, ఆ స్టోన్ నుండి ఈ హనుమంతు గాడికి సూపర్ పవర్ వస్తున్నాయి అని జెప్పి. సో, ఆబ్వియస్‌గా హనుమంతు గాడికి వీడికైతే ఒక మంచి ఫీలింగ్ లేదు. అండ్ దెన్ వాడెందుకు చెలి పెళ్లి అనే వాడి చెల్లెలుంటది. కానీ వాడి చెల్లెలు ఎందుకు పెళ్లి చేయట్లేదు? ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదంటే, వీడిని జూసుకోవడానికి. ఆమె తమ్ముడిని చూసుకోవడానికి అందుకే చేయట్లేదని జెప్పి, ఈడొక రోజు మొత్తం కూరలన్నీ మొత్తం ఆమె జేసే పనులు ఈడంతా జేసేసి అక్క నువ్వు నా గురించి ఏం దిగులు పడకు పెళ్లి చేసుకో అని చెప్పి అప్పుడు ఒక రోజు ఉంటదనమాట. ఏందంటే మైకేల్ గాడు క్యాంప్ పెడతాడు. అండ్ దెన్ ఆ క్యాంప్ దాంట్లో వీడికి అవమానం వస్తదనమాట. ఏందంటే అసలు ఎవడీడు వీడేం చేసినాడని చెప్పి అక్కడికెళ్ళి అది మొత్తం వీడియో రికార్డ్ అవుతదనమాట. అక్కడే అది మొత్తం 'జై శ్రీరామ్' వస్తది గదా! ఆ బిట్టు. సో, అక్కడ ఒక ఫైట్ వస్తది. కానీ మేమేమనుకు మేమేమనుకుంటామంటే అది ఆహ్, అది మేము హనుమంత్ అనుకుంటాం. అది యాక్చువల్లీ మన సముద్రకని గారు. సారీ ఆయన గురించి చెప్పడం నేను మర్చిపోయాను. సముద్రకని గారు ఒక పులి ఉంటదనమాట. వీని వెంటాడే ఒక పులి. కానీ అది పులి ఇంకెవరో గాదు. అది తర్వాత ఎవడో ఉంటాడనమాట. ఓకే. సో, వాడొస్తాడు. వాడు కాపాడుతాడు. కానీ ఈ మైకేల్ గాడొచ్చి ఆ వీడియో రికార్డింగ్ జూపిస్తాడు. వాడి చెలిపెళ్లి దగ్గర. ఈయన ఎక్స్‌పోజ్ జేస్తాడు. ఏందంటే అందరూ ఊర్లో నువ్వొక దొంగ అని అందరూ అనుకుంటున్నారు కదా! ఇదిగో నాకు వీడియో ప్రూఫ్ ఉందని జెప్పి వాడి చెల్లిని అవమానం జేయడానికి ఆడు ప్రయత్నం జేస్తాడు. అక్కడ ఈ హనుమాన్ గాడు అంటే హనుమంతు మైకేల్‌ని కొట్టడానికి ప్రయత్నం జేసే కొద్దీ అప్పుడు వాడి చెల్లి వాడికి సపోర్ట్ జేస్తాడు. కానీ ఈ మైకేల్ గాడు ఆడికి తుపాకీ తీసుకొని హనుమంతుని కాలుస్తాడు. కాల్చిన తర్వాత అది హనుమంతుకి తగులుతది. అండ్ వాడు రికవర్ అవుతాడు. ఎందుకంటే వాడికి సూపర్ పవర్స్ ఉన్నాయి. వాడిని కాల్చి ఆ బుల్లెట్ ఇంకా ట్రావెల్ అయ్యే కొద్దీ వాడి చెల్లిని కొడతది. ఎక్కడ కొడతది? గుండెల్లో కొడతది. హాస్పిటల్‌కి తీసుకెళ్దామని వాళ్ళు అనుకుంటారు గానీ, వాడి చెల్లి వాడి చేతుల్లోంచి చచ్చిపోతది. ఆమె ఫ్యూనరల్ వాళ్ళు కండక్ట్ జేస్తాడు. మన 'రంగస్థలం' సినిమాలో 'ఓరేయో' పాట ఉంటది గదా! మన ఆది చచ్చిపోయినప్పుడు.
సేమ్ అదే జేస్తారు. బాడీని తగలబెట్టడానికి వాళ్ళు చేస్తారు. హనుమంత్ గాడేం జేశాడంటే, నాకీ రాయొద్దు, నాకేమొద్దు, ఆ రాయి వాడు విసురుతాడనమాట. నేనింకా ఫైట్ జేయడానికి నాకింకేం మోటివేషన్ లేదని జెప్పి. సో, మైకేల్ గాడొస్తాడు. వాడు ఊరు మొత్తం ఆడు మొత్తం విధ్వంసం జేయడానికి వాడు ప్రయత్నం జేస్తుంటే, అప్పుడు మళ్ళీ సముద్రకన్య గారొస్తారు. ఆయన ఇంకెవరో గాదు. ఆయన మొత్తం ఆయనకి జెప్తారు ఏందంటే, నేనెవరో దెలుసా? నేను లంకకి రాజు విభీషణ. అండ్ ఆ స్టోను నువ్వు ఏదైతే ఉందో నీ పవర్ ఇచ్చిన వారు అది ఎవరి శక్తో తెలుసా? శ్రీ హనుమంతుడి శక్తి అని జెప్పి గొప్ప గొప్ప ఎలివేషన్స్ జెప్తుంటే హ వాడికి సింపుల్‌గా జెప్తాడు ఏందంటే ఆ రాయి ఏదైతే ఉందో అది నిన్ను చూజ్ జేసుకుంది. నిన్ను సెలెక్ట్ జేసింది. అటువంటి మహాశక్తి అనుకోకుండగా నువ్వు పోరాడాలి. నువ్వు అంజనాద్రిని కాపాడాలి అని జెప్పి హనుమంత్ గాడు మొత్తం మళ్ళీ ఊరికొస్తాడు. ఆ స్టోన్‌ని కనిపెట్టడానికి. అడ్వెంచర్‌గా మొత్తం ఆడు జేశాడు. హనుమంత గద్ద వాడికొస్తది. మైకేల్ గాడు ఆడు స్టోన్ తీసుకొని పారిపోవడానికి ప్రయత్నం జేస్తుంటే హెలికాప్టర్‌లో వీడు ఆ గద్ద పట్టుకొని హెలికాప్టర్ వాడు కొడితే హెలికాప్టర్ మొత్తం పేలిపోతే మైకేల్ గాడు చచ్చిపోతాడు. దాని తర్వాత మన హనుమంతు గాల్లో అట్లా తేలుతుంటే, ఈ సరైన సమయంలో సాక్షాత్తు శ్రీ హనుమంతుడే హిమాలయాల నుండి వాడు కళ్ళు తెరుస్తాడు. అండ్ దెన్ వాడు యాక్చువల్లీ అంజనాద్రి దగ్గరికెళ్ళి వాడు హనుమంతుని కలుస్తాడనమాట. హనుమంతు వాడు నిజంగానే అంటే వాళ్ళిద్దరు ఆకాశంలోకెళ్ళి వాడు దేవుడిని చూస్తాడు. అండ్ దెన్ సినిమా అంతే. 'జై హనుమాన్ అండ్ 2025' అని మాకొస్తది. సో, యాహ్! ఇది సినిమా కథ ఎవరైనా మర్చిపోతే. సో, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే 'తేజ సజ్జా' గారు చాలా మంచి పని జేశారు. చాలా అంటే చాలా మంచిగా జేశారు. అంటే నిజం చెప్పాలంటే టు బీ హానెస్ట్ నాకు ఫస్ట్ ఏమనిపించిందంటే అంటే 'తేజ సజ్జా' గారు స్టార్ హీరో మెటీరియల్ ఇదంతా మాకు ఆబ్వియస్‌గా డౌటొస్తది గదా! బికాజ్ సినిమా జూసే కొద్దీ ఈయన రోల్ ఎట్లా షూట్ జేస్తారు, ఎవరో స్టార్ హీరో జేసుంటే ఇంకా బావుంటదని జెప్పి. కానీ సినిమా జూసిన తర్వాత బల్ల గుద్ది జెప్తున్నా. ఆ రోల్‌లో ఆయన తప్ప నువ్వు ఇంకెవరిని ఊహించుకోలేవు. అట్లుంటది రోల్. ఎందుకంటే అదొక అండర్ డాగ్ క్యారెక్టర్ అండ్ ఆ రోల్‌కి ఆయన పర్ఫెక్ట్‌గా జేశారు. ఆయన బాడీ లాంగ్వేజ్ గానివ్వండి, ఆయన నటించే విధానం గానివ్వండి, అంటే బేసిక్‌గా ఒక కమర్షియల్ హీరో ఏం జేయాలో ఆయన అన్నీ జేస్తారు. ఆయన డాన్స్ జేస్తారు, ఫైట్ జేస్తారు, కామెడీ జేస్తారు, రొమాన్స్ జేస్తారు. దాని తర్వాత నీకు కావాల్సిన సెంటిమెంట్ సీన్స్‌లో ఆయన మంచిగా జేస్తారు. అండ్ అన్నీ చాలా అంటే చాలా మంచిగా చేశారు. అంటే ఒక కంపోజ్ అండ్ చాలా మెచ్యూర్‌గా ఉంటది ఆయన పెర్ఫార్మన్స్. యాక్షన్ సీక్వెన్స్‌లో అయితే ఆయన ఇరగదీశారు. అండ్ దెన్ బేసిక్‌గా ఏందంటే ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు ఆబ్వియస్‌గా నీకంత క్రిటిసిజం, నీకంత స్క్రూటినీ ఉండదు. ఇప్పుడు ఆయన ఫుల్ టైమ్ హీరో అయ్యారు గాబట్టి ఆబ్వియస్‌గా ఇంకా ఉంటది. బట్ ఈ సినిమాలకొచ్చేసరికి ఓవరాల్ హి డస్ ఎ వెరీ, వెరీ గుడ్ జాబ్ అండ్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా జేశాడు ఈ సినిమాలో హీరోగా. బేసిక్‌గా 'హనుమంత' అనేవాడు ఆడెవడు ఇష్టం లేనివాడు ఎవడుండడు. ఇంకోటేందంటే సూపర్ హీరో సినిమాల్లో హీరో గాడికే లైక్ ఏందంటే వీడే గదా హీరో. వీడికే సూపర్ పవర్స్ ఒస్తాయి. సో, ఆబ్వియస్‌గా నీకు నచ్చిన అంటే నీ వాడు నీకు నచ్చ ఇఫ్ యూ లైక్ హిమ్ ఆర్ డిస్‌లైక్ హిమ్ బేసిక్‌గా నువ్వు వాడికి రూట్ జేయాల్సిందే. ఎందుకు? వాడు మంచోడు గాబట్టి, వాడు హీరో గాబట్టి. సో, యాహ్! వాళ్ళు అట్లానే తీశారు. 'అమృత అయ్యర్' గారు ఈస్ డీసెంట్. 'వరలక్ష్మి శరత్ కుమార్' గారు అంటే షీ ఈస్ వెరీ గుడ్ యాస్ యూజువల్. బట్ ఏందంటే అంటే ఆ టిపికల్ ఎక్స్‌ప్రెషన్స్, టిపికల్ యాక్టింగ్ అది మొత్తం ఉంటది. బట్ బేసిక్‌గా ఆమె క్యారెక్టర్ వాళ్ళెందుకు పెట్టారంటే సెంటిమెంట్ జనరేట్ జేయడానికి. దాని తర్వాత 'గెటప్ శ్రీను' గారు పర్ఫెక్ట్‌గా చేసి ఆయన ఎంటర్‌టైన్‌గా ఉంటారు. అండ్ దెన్ 'సత్య' అయితే ఫన్నీగా ఉంటది. అంటే అస్తమానం ఆ చిన్న పక్షి ఉంటది గదా! ఆయన వెంటాడుతూ సో, అది గూడా ఫన్నీగా ఉంటది. 'వెన్నెల కిషోర్' గారికైతే ఒక వర్స్ట్ గెటప్ ఉంటది. అండ్ అది చాలా ఇరిటేటింగ్ ఉంటది సినిమా మొత్తం ఏందంటే 'షజామ్! షజామ్! షజామ్!' అంటే ఫస్ట్ నువ్వేమనుకుంటావంటే ఆయనకొక నెగెటివ్ రోల్ ఉంటది. బట్ దెన్ ఆబ్వియస్‌గా వాడు మంచోడుగా మారుతారు. 'రాకేష్ మాస్టర్' అయితే ఎంటర్‌టైనింగ్ ఉంటారు ఆ క్యామియోలో. అండ్ 'సాక్రిఫైస్ స్టార్ సునీల్ ఒక క్యామియో ఉంటది. నేను చాలా నవ్వుకున్నా. ఎందుకంటే ఆడికంటే ఒక పెద్ద ఎదవ, సుత్త ఎదవ ఇంకోడుండడు ఈ ఈ ప్రపంచంలో అని నాకప్పుడు అర్థమైంది. అండ్ దెన్ 'సముద్రఖని' గారి రోల్ అయితే చాలా అంటే చాలా బావుంటది. యాక్చువల్లీ. అంటే ఆయన చాలా డిగ్నిఫైడ్‌గా ఉంటారు ఆ పాత్రలో. సో, ఆయన ప్రెజెన్సు దానికుండే ఒక క్యారెక్టరు చాలా మంచిగుంటది బేసిక్‌గా. అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా 'వినయ్ రాయ్' గారు. అంటే 'వినయ్ రాయ్' గారికి చాలా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. అది నేను 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 పక్కా ఒప్పుకుంటా.
అండ్ దెన్ వాళ్ళు క్యారెక్టర్‌కి బ్యాక్ స్టోరీ గూడా ఇస్తారు. అదైతే ఓకే గానీ, బేసిక్‌గా క్యారెక్టర్‌కి దమ్ము లేకపోయేసరికి ఆయన ఎంత జేసినా లైక్ పెద్దగా అంటే నీకంత ఇంపాక్ట్ ఉండదు. బట్ అంటే ఆ లిమిటేషన్స్ ఉన్నా సరే ఆయన పెర్ఫార్మన్స్ ఆయన ఆయన చాలా మంచిగా జేశారు. అండ్ దెన్ ఏందంటే అంటే చాలా కన్విన్సింగ్ ఉంటదనమాట. అంటే వాడు అంటే ఏంటి వాడి ఐడియాలజీ లేకపోతే వాడి మోటివేషన్స్ ఏదైతే ఉన్నాయో. ఎందుకంటే ఏ సూపర్ విలన్‌కి బేసిక్‌గా వాడికి కావాల్సింది మోటివేషన్స్. మన 'అవెంజర్స్' సినిమాలో 'థానోస్' గాడు వాడికి ఎందుకంత కన్విన్సింగ్‌గా ఉన్నాడంటే వాని మోటివ్స్ ఏందంటే యాక్చువల్లీ అది చాలా లాజికల్‌గా ఉంటాయి. అండ్ దే మేక్ సెన్స్ అనమాట. సో, ఈ సినిమాలో గూడా అంతే. ఏందంటే అస్తమానం అందరూ సూపర్ విలన్‌లా అందరూ వీడినట్లా జూసినారు. లేకపోతే సూపర్ హీరో అనుకుంటున్నాడు. అంటే బేసిక్‌గా వాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి జూస్తే నేనే హీరో వేరేవోళ్ళు విలన్స్ అని వాడనుకుంటాడు. సో, కొంచెం లైక్ ఆ గ్రేది అట్లా రాయడం అనేది అట్లా బానే ఉంటది. బట్ ఆయన మంచిగానే జేశారు. అండ్ ఆయన డబ్బింగ్ ఏదైతే ఉందో అంటే ఆయన సొంత డబ్బింగ్ జెప్పుకున్నారు గానీ అది మేము మెచ్చుకోవాలి బేసిక్‌గా. సో, యాహ్! అది అదొకటే జెప్తా. సో, అది యాక్టింగ్ గురించి. ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే, అంటే ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ సింపుల్ అండి. సో, ఈ సినిమా లైన్ ఆఫ్ ద మూవీ బేసిక్‌లీ ఎవ్రి సూపర్ హీరో మూవీ. ఓకే. ఏందంటే, ఒక మంచోడుంటాడు. ఆడకి సూపర్ పవర్స్ ఉంటాయి. ఆ సూపర్ పవర్స్ వచ్చిన తర్వాత, ఆడు బేసిక్‌గా ప్రపంచాన్ని ఒక అతి పెద్ద మహాశక్తి లేకపోతే ఒక మహా ఏంటది? ఒక మహా అంటే ఈవిల్ ఎట్లా జెప్పాలిరా? నాకర్థం గాట్లేదు. ఏదో ఓడియమ్మ! ఒక పెద్ద ఈవిల్ ఉంటదనమాట. ఆ ఈవిల్ నుండి కాపాడడానికి ఒక హీరో వస్తాడు. మమ్మల్నందరిని కాపాడుతాడు అని జెప్పి, అది సినిమా స్టోరీ. ఓకే. సో, ఇక్కడేందంటే ఇప్పుడు ఏ హీరోకైనా వాడి పవర్సు ఎట్లా వస్తాయి అనేది అది ఇంకోటి గదా! సో, ఏందంటే ఇక్కడ వాడికి పవర్ ఇచ్చేది ఆ రాయి. ఓకే. హనుమంతుడికుండే ఆ మంది ఏదైతుందో, ఆ రాయి అదే వాడు సముద్రంలో వాడికి దొరికే రాయి. అదే వాడికి సూపర్ పవర్స్ ఒస్తాయి. అండ్ దెన్ ఆ ఈవిల్ ఎవడైతే ఉన్నాడో ఇది మన మైకేల్ గాడు. ఎందుకంటే బేసిక్‌గా వెరీ సింపుల్. ఆ స్టోన్ వాడికొస్తే దాంట్లో వాడు చెడు పనులు చేసాడు కాబట్టి హీరో గాడిని వాడు చంపాలి. ఓకే. సినిమాల్లో నాకెక్కడ ప్రాబ్లమ్ వచ్చిందంటే, సో, హనుమాన్ అనేది 2 బ్యాలెన్స్ చేద్దాం అనుకోడానికి ప్రయత్నం చేసింది. ఏందంటే, ఒక సూపర్ హీరో ఆరిజిన్ స్టోరీగా ఉండడానికి ట్రై జేషింది. మన 'మార్వెల్' సినిమాల్లాగా. అట్ ద సేమ్ టైమ్ మన కమర్షియల్ మసాలా తెలుగు మూవీగా ఉండడానికి కూడా ప్రయత్నం జేషింది. సినిమాతో నా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏందంటే, ఏది సక్కగా చేయలేదు. అంటే పూర్తిగా ఇదొక సూపర్ హీరో ఆరిజిన్ సినిమా గాదు. పూర్తిగా ఇదొక కమర్షియల్ మసాలా సినిమా అయితే గాదు. అండ్ బేసిక్‌గా ఎక్కడో మధ్యలో ఇరుక్కుంది. సింపుల్‌గా చెప్పాలంటే మీరు బిర్యానీ జేసేటప్పుడు బిర్యానీలో ఏదైనా కొంచెం తేడా కొడితే, ఆ బిర్యానీ టేస్ట్ ఉండదు గదా! ఏదో ఏంటంటే ఎఫర్ట్ పెట్టాం, ఇది చేసాం, అది చేసాం. కానీ తీరా చూస్తే ఆ టేస్టు ఏదో ఉంది. కానీ పూర్తిగా సాటిస్ఫైయింగ్‌గా లేదు. సింపుల్‌గా ఈ సినిమా నాకు అట్లానే అనిపించింది. సో, ఫస్ట్ పాజిటివ్స్ చెప్తా. బొచ్చెడు పాజిటివ్స్ ఉన్నాయి. సో, దాని గురించి నేను చెప్తా. పాజిటివ్స్ ఇన్ ద రైటింగ్ ఏందంటే, ఫస్ట్ ఆల్ హనుమంత్ గారి క్యారెక్టరైజేషన్. వాడొక అండర్ డాగ్ చాలా ప్రేమించే లవబుల్ ఉండే ఒక దొంగ. చాలా మంచిగా చేశాడు. ఎలివేషన్స్ అయితే అబ్బో! ఉత్తావాలు తీశాడు దాంట్లో. చాలా అంటే చాలా బావుంటాయి ఎలివేషన్స్. అసలు అద్భుతంగా తీశాడు. స్పెసిఫిక్‌గా లాస్ట్ 15, 20 మినిట్స్ దాని గురించి ప్రత్యేకంగా చెప్తా. దాని తర్వాత 'అంజనాద్రి' ఆ వరల్డ్ బిల్డింగ్ అదంతా అది కొంచెం చాలా జస్ట్ వాడు ఏంటది వాడు జస్ట్ డైరెక్ట్‌గా ఎళ్తాడు. ఇంకొంచెం అంజనాద్రి గురించి, దానికుండే ఒక చరిత్ర, అక్కడ ఉండే మనుషుల గురించి ఇంకొంచెం చెప్పుంటే బావుంటదనిపిచ్చేది. బట్ వాడు ఆ సృష్టించే ఆ ప్రపంచం ఆర్ ఆ సెట్టింగ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగా చేశాడు. అండ్ దెన్ యాక్షన్ సీక్వెన్సెసు అద్భుతంగా తీశారు. సినిమాలో ఫైట్‌లు అద్భుతంగున్నాయి. అండ్ దెన్ సినిమాలో ఉండే ఒక ఫన్ ఫ్యాక్టర్ ఏందంటే ఇది చాలా ఫన్ సినిమా. అండ్ యాక్చువల్లీ ఇది చాలా ఫన్ సినిమా. అండ్ సినిమా డార్క్‌గా అస్సలు లేదు. ఎందుకంటే కొన్ని సూపర్ హీరో సినిమాలుంటాయి. మరీ డార్క్‌గుంటాయి. బట్ ఈ సినిమాల్లో చాలా ఒక లైట్ హార్టెడ్ ఒక మంచి ఒక వైబ్ ఉంటది మొత్తం సినిమాకి. సో, అదే మెయిన్. సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే చాలా మంచిగా కొరియోగ్రాఫ్ చేశారు. ఈ సినిమాలో ఫస్ట్ ఫైట్ ఏదైతే ఉందో అంటే ఏందంటే
ఈ ప్రతి సూపర్ హీరో సినిమాలో ఉంటాయి. అది బేసిక్‌గా ఇది ఒక టెంప్లేట్ గదా! సో, టెంప్లేట్ ఉండేసరికి సూపర్ హీరో టెంప్లేటు. ఆ టెంప్లేట్ లాగానే నువ్వు తీస్తావు. ఓకే. సో, ఏందంటే ఆ ఫస్ట్ ఫైట్ ఏందంటే వాడు పవర్స్ వచ్చినప్పుడు వీడికే అర్థమై సావదు. అసలు ఏం జరుగుతుందిరా? అంటే బేసిక్‌గా వాడు కన్‌ఫ్యూజన్‌లో ఉంటాడు గదా! సో, ఆ స్కూల్‌లో జరిగే ఫైటు అది టిపికల్‌గా ఉంటది. బట్ చాలా అంటే చాలా ఫన్‌గా ఉంటది. సో, అది చేసే కొద్దీ నువ్వు చాలా ఎంటర్‌టైన్‌మెంట్, చాలా ఫన్ జనరేట్ జేశాడు మన ప్రశాంత్ వర్మ గారు. సో, అదైతే చాలా బాగా జేశాడు. అది నాకేమనిపించిందంటే అండ్ చాలామంది ఇదే జెప్పారు. 'హనుమాన్' ఈస్ నాట్ బేసిక్‌లీ తెలుగు 'మిన్నల్ మురళి.' అంటే వాళ్ళు చెప్పే దాంట్లో అంటే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. 'మిన్నల్ మురళికి' ఉండే ఇంకో ప్లస్ ఏందంటే, ఆ సినిమాలో విలన్ ఆయన పేరు నేను మర్చిపోయాను. సారీ. బట్ ఆయన ఎరగదీశారు పెర్ఫార్మన్స్. వాళ్ళు రాసే విధానం, వాడి మోటివ్స్, వాడు చేసే కొద్దీ సూపర్‌గుంటదసలు. అండ్ ఈ సినిమాలో అయితే విలన్ వీక్‌గుంటరు. బట్ యాహ్! సేమ్ ఒక లో బడ్జెట్, హెవీ వీఎఫ్ఎక్స్ ఉండే ఒక సినిమా. అంత పెద్ద లేని అంత పెద్ద లేని ఒక హీరో. అంటే ఇప్పుడు 'టోవినో టామస్' ఐ థింక్ ఆయన మలయాళంలో చాలా పెద్ద స్టార్ అయ్యారు. అంటే ఐ కుడ్ బి రాంగ్. సో, ఐయామ్ సారీ. ఎందుకంటే నేను పెద్దగా మలయాళం ఇండస్ట్రీని ఫాలో అవ్వను గానీ, ఇప్పుడు వన్ ఆఫ్ ద నోటబుల్ యాక్టర్స్ రీసెంట్ టైమ్స్‌లో ఖచ్చితంగా 'టోవినో టామస్.' సో, అండ్ దెన్ ఇప్పుడు 'తేజ సజా.' బట్ ఇప్పుడు 'తేజ సజా' 100,00,00,000 షేర్ కొట్టబోతున్నారు. హి ఈస్ ఓన్లీ బికమ్ ఎనిమిదో యాక్టర్ టు హిట్ 100,00,00,000 షేరు అనమాట. సో, ఇప్పుడు ఆయన కూడా అంటే ఇంత చేసిన తర్వాత అంటే చాలా కారణాలున్నాయి దానికి. బట్ యాహ్! బేసిక్‌లీ తెలుగు 'మిన్నల్ మురళి.' ఆబ్వియస్‌గా నేను ఈ సినిమా 'మిన్నల్ మురళి' కంటే ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఎందుకంటే 'మిన్నల్ మురళి' చాలా స్లోగుంటది. అది మలయాళం సెన్సిబిలిటీస్‌కి తగ్గట్టుగా ఉంటది. ఇదైతే మన తెలుగు సెన్సిబిలిటీస్‌కి తగ్గట్టుగా ఉంటది కాబట్టి, నాకు సినిమాలో ఎక్కడ బోర్ కొట్టలేదు. సో, యాహ్! యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఏంటది ఆవకాయ సీన్ ఉంటది గదా! సో, యాహ్! అది గూడా చాలా బావుంటది ఆ ఫైటు. అండ్ దెన్ ఇంకేమైనా చెప్పాలంటే సినిమాలో రెఫరెన్సెస్. ఆ రెఫరెన్స్ సీన్ అయితే నేను చాలా చాలా ఎంజాయ్ చేశా. ఎందుకంటే అటువంటివి నాకు చాలా ఇష్టం. సో, 'మహేష్' గారిది, దాని తర్వాత 'పవన్' గారిది, దాని తర్వాత ఐ థింక్ 'చిరంజీవి' గారిది. యాక్చువల్లీ ఫస్ట్‌లో చాలా ఫన్నీ సీన్ ఉంటది. ఒక కాల్ బ్యాక్ ఉంటది. ఆఫ్‌కోర్స్ 'తేజ సజ్జ' గారు చిన్నప్పుడు మన 'మెగాస్టార్' గారు పాత్రను జేశారు. మమ్మల్ని కాపాడడానికి ఎవరు లేరు. నేనున్నాను నాయనమ్మ అని జెప్పి ఈ సినిమాలో సేమ్ డైలాగ్ ఉంటది. బట్ ఇప్పుడు పెద్దోడయ్యాడు గాబట్టి అంటే జస్ట్ అంటే నాకు నా నా యాహ్! నాకదే గుర్తొచ్చింది. సో, యాహ్! ఆ రెఫరెన్స్ సీన్ చాలా బావుంటాయి. అండ్ దెన్ ఆ ఫన్నీ సీన్ ఉంటది గదా! 'జై చెనకేశవ' అని ఈడు జెప్తే ట్రైనొచ్చి ఈడు గుద్దితే ఆడికేమో ఆడికేమవ్వదు. దాని తర్వాత జెప్తారు. అయినా మాత్రం ఎందుకురా ట్రైను ఎనకెళ్ళలేదంటే, ఒరేయ్! ఇది కేవలం ఓన్లీ బాలయ్య చేయగలరా. ఎంతైనా బాలయ్య బాబు గ్రేట్ రా. జై బాలయ్య అని వాళ్ళు జెప్తారు గదా! సో, ఎలివేషన్ గూడా చాలా బావుంటది. అండ్ దెన్ వాడు వాడికొచ్చే సీను సముద్రంలో అదంతా అదైతే చాలా అంటే చాలా బావుంటది. ఆ ఇంటర్వల్‌లో ఆ గజపతి ఫైట్ సీన్ అయితే నీకు యాక్చువల్లీ గూస్ బంప్స్ వస్తాయి. చాలా బావుంటాయి. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ సెకండ్ హాఫ్‌లో జై శ్రీరామ్ ఫైట్ అదే అదే మెడికల్ క్యాంప్ ఫైట్ అది కూడా చాలా బావుంటది. ఆవకాయ ఫైట్ అయితే ఆ సింబాలిజం నాకు కూడా చాలా ఇష్టం. ఏందంటే అంటే చాలామంది మీమ్స్ చేశారు. బట్ సీన్ ఎందుకు బావుంటదంటే అది బేసిక్‌గా సింబాలిక్‌గా ఉంటది. వీళ్ళైతే ఆవకాయ జేసినారు. అంటే ఏదో వాళ్ళైతే ఆవకాయ ఈయన పచ్చడి చేస్తున్నారు. వీడైతే విలన్స్‌ని కొట్టి విలన్స్ ఒక పచ్చడి జేయడానికి వీడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో, అదైతే నాకు నచ్చింది. బేసిక్‌గా నాకేం గుర్తొచ్చిందంటే ఆబ్వియస్‌గా 'అలవైకుంఠపురంలో' సినిమాలో 'సీతరాజు సీతపడు' నాకదే గుర్తొచ్చింది. బట్ నాకు తెలిసి ఆ ఆవకాయ ఫైట్ సీన్‌కి థియేటర్స్ డెఫినిట్‌గా ర్యాంపు వాళ్ళు జేసుంటారు. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే ఎలివేషన్స్ అనేది సూపర్‌గుండేది. బేసిక్‌గా అంటే నేను హిందూ గాబట్టి నేను జెప్తున్నా. అంటే నాకు నేను ఈ వేరే 'హౌలా'వి పెద్ద పెద్ద పదాలుంటాయి గదా! బేసిక్‌గా ఏందంటే సంవత్సరంలో అప్పుడప్పుడు గుడికెళ్తా. అవసరం వచ్చే బేసిక్‌గా నేను 'బృందావనం' సినిమాలో నేను ఎన్టీఆర్ గారనమాట. ఏందంటే, అమ్మా! మనం గుడికెళ్ళినప్పుడు ఎందుకెళ్తాం? మాకేమైనా కష్టం వస్తే గుడికెళ్తాం గదా! సో అప్పుడే నాకు గుడి గుర్తొస్తది గానీ, ఏదో బట్ యాహ్! బేసిక్‌గా చిన్నప్పటి నుండి ఇఫ్ యూ ఆర్ ఇంటూ హిందూయిజం ఆర్ యూ ఆర్ ఏ హిందూ నీకు ఆబ్వియస్‌గా నువ్వు చిన్నప్పటి నుండి కథలు వినేవాడివి. లేకపోతే గొప్పలు చెప్పేవాళ్ళవి. ఏందంటే హనుమాన్ గురించి. ఏందంటే హనుమాన్ ఉండే ఒక శక్తి. నాకు తెలిసి ఐ థింక్ స్ట్రాంగెస్ట్ గాడ్ అనేది ఇట్స్ హనుమాన్. ఐ కుడ్ బి రాంగ్. సో, నన్నెవరు ఏసుకోకు.
బట్ యాహ్! అండ్ ఆ సినిమా ఆ మైథాలజీ ఏదైతుందో చరిత్ర అనాలో, మైథాలజీ అనాలో నిజంగా నాకు తెలీదు గానీ, అవైతే చాలా అద్భుతంగా తీశారు. అండ్ దే డిడ్ దెమ్ రియల్లీ, రియల్లీ వెల్. స్పెసిఫిక్‌గా లాస్ట్ 15, 20 మినిట్స్ నీకు గూస్ బంప్స్ వస్తాయి. దాని గురించి నేను తర్వాత ప్రత్యేకంగా చెప్తా. ఓకే. సో, యాహ్! ఇవన్నీ పాజిటివ్ సినిమాలు. నెగెటివ్స్ అనేది నేను చెప్తా. ఏందంటే, సో, ఎన్ని పాజిటివ్స్ అంటే అందుకే నాకు ఈ సినిమా యావరేజ్ అనిపించింది. ఏందంటే, సినిమాలో ఎన్ని పాజిటివ్స్ ఉన్నా సరే, నీకు కూడా అన్ని నెగెటివ్స్ ఉంటాయి. సో, నేను సింపుల్‌గా చెప్తా. నేనెందుకు సినిమా నేనెంత ఎంజాయ్ చేయలేదంటే, నేను ఒకటే చెప్తా వెరీ సింపుల్. సోషల్ మీడియాలో జనాలు చెప్పే సొల్లు ట్విట్టర్‌లో గానివ్వండి, ఫేస్‌బుక్‌లో అయన్నీ గాకుండా ఓకే. లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లి నువ్వు సినిమా జూస్తే నువ్వు పిచ్చగా ఎంజాయ్ జేస్తావు. నువ్వు థియేటర్‌లో అడుగేసి నువ్వేదో మాస్టర్ పీస్, అమేజింగ్ సినిమా నువ్వేదో ఎక్స్‌పెక్ట్ జేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతావు. అందుకే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇది బ్యాడ్ సినిమా అయితే ఏం గాదు. ఖచ్చితంగా ఒక ఎంటర్‌టైనింగ్ సినిమా. అదేం బల్ల గుద్ది జెప్తున్నా. ఓకే. సో, నెగెటివ్స్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ సమ్ ఆఫ్ ద కమర్షియల్ ఎలిమెంట్స్. సో, ఫస్ట్ ఏంటంటే, ఆ రొమాంటిక్ ట్రాక్ ఏదైతే ఉందో, నాకది అస్సలు నమ్మబుద్ధి గాలే. దాని తర్వాత నేను అస్సలు ఎంటర్‌టైన్ అవ్వలే. నాకు యాక్చువల్లీ అక్కడ బోర్ కొట్టింది. అదంతా చేసే కొద్దీ. 'హనుమంతు', 'మీనాక్షి' కోసం ప్రయత్నం చేయడం అదంతా చేసే కొద్దీ. దాని తర్వాత కామెడీ అయితే, కామెడీ నాకైతే వర్కౌట్ అవ్వలేదండి. ఆ మొత్తం ఆ 'సత్య' గారిది ఆ మొత్తం 'పక్షి' అని చుట్టేసే తప్ప, నాకు పెద్దగా ఏమనిపియలేదు. అంటే 'రాకేష్ మాస్టరు' అంటే ఆ 'సునిశిత్' సీన్ అయితే నేను ఎంజాయ్ చేశాను గానీ, మిగతాదైతే అంటే నాకెందుకో లైక్ 'తేజ సజ్జా' అండ్ 'గెటప్ శ్రీను' మధ్య ఆ కామెడీ ఏదైతుందో నాకెందుకో అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ సినిమాలో అన్నిట్లకంటే మైనస్ ఏందంటే, నాకు సినిమాలో ఎమోషన్ ఎక్కడ కనిపియలే. అది యాక్చువల్లీ ఏందంటే, ఐ థింక్ వాళ్ళకి అర్థమై ఉంటది. ఏందంటే, సినిమాలో ఓకే. ఇక్కడ ఎమోషన్ లేదు కాబట్టి, ఇప్పుడు ఎమోషన్ తెప్పించాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆహ్, చ్ వరలక్ష్మిని చంపేద్దాం అని జెప్పి వాళ్ళు చంపేసారు. అప్పుడు నేను ఫీల్ అయ్యా. ఎందుకంటే ఆబ్వియస్‌గా అది ఎమోషనల్ సీను. బట్ అది నేను ఫీల్ అయ్యే కొద్దీ ఆ సిస్టర్ బ్రదర్ బాండ్ ఏదైతుందో ఓకే. అంటే అక్క చెల్లి అది కాదు సారీ. ఆ తమ్ అక్క తమ్ముడు బాండ్ ఏదైతుందో అంటే ఆ బంధం. నేనైతే పర్సనల్‌గా నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు. కానీ ఒక సీను వాళ్ళేది చాలా అద్భుతంగా తీశారంటే ఆఫ్‌కోర్స్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్ సీన్స్ నాకైతే హనుమంతు వాళ్ళ అవ్వ చెప్తారన్నమాట. ఏందంటే వాడి చెల్లెలు పెళ్లి చేసుకోపోయే కారణం, పెళ్లి చేసుకోలేకపోవడానికి కారణం వీడు అని జెప్పి. ఎందుకంటే నిన్ను పోషించాలి, నిన్ను జూడాలి. ఇదంతా అంటే బేసిక్‌గా నిన్ను జూసుకోవడంలోనే ఆమె ఏం జేయట్లేదని జెప్పి. సో, అప్పుడు హనుమంతు ఏం జేసాడంటే వాడు పవర్స్ లేకుండగా వాడు అన్ని చేతులతో జేసి అంటే ఆమె జేసే పనులు వీడే చేసి ఆవకాయ వండిపెట్టి, ఇంట్లో ఉండే పనులు జూసుకొని, దాని తర్వాత ఆడు జెప్తాడు ఏందంటే, "నీ పనులన్నీ నేనే జూసుకున్నా. ఇప్పుడు నువ్వు పెళ్లి జేసుకొని నీ పనులు నువ్వు జూసుకో" అని జెప్పి అది చాలా హార్ట్ టచింగ్ అండ్ చాలా వెల్ రిటెన్ మూమెంట్ అనమాట. సో, అది అదైతే అది యాక్చువల్లీ పాజిటివ్. అది నెగెటివ్ గాదు. అది పాజిటివ్. ఫుల్ పాజిటివ్ అది. కా సో దెన్ బ్యాక్ టు ఇంకో నెగెటివ్ ఏందంటే, 'వినయ్ రాయ్' విలన్ ఏదైతుందో బ్యాక్ స్టోరీ ఇచ్చారు, ఇది జేశారు, అదంతా వాళ్ళు జేశారు గానీ, బేసిక్‌గా సినిమా అయిన తర్వాత ఆయనకి ఏమీ ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే, అది చాలా వీక్‌గా వాళ్ళు రాశారు. ఇంకోటేందంటే, వాడి మోటివ్స్ ఏదైతే ఉన్నాయో, అదైతే నాకు పెద్దగా ఎక్కలేదు. ఏందంటే నేను ప్రపంచంలో అతిపెద్ద సూపర్ హీరో అవుదామని వీడనుకుంటాడు కానీ, బేసిక్‌గా నువ్వు 'మహాశక్తిని' తీసుకుంటే అంటే అదే చెప్తున్నా గదా! వాడి దృష్టిలో వాడు సూపర్ హీరో అని వాడనుకుంటాడు. కానీ మనకేందంటే ఆబ్వియస్‌గా వీడొక సూపర్ విలన్. సో, సూపర్ విలన్ చేసే పని అది సూపర్ విలన్‌లా కనెక్ట్ అవ్వాలి. సో, యాహ్! బేసిక్‌గా వాడొక బ్యాడ్ గై. వాడేదో ఈవిల్ పనులు చేయాలని ఉంటది. సో, అంతే. అంతకు మించి ఇంకేం ఉండదు. ఇంకోటేందంటే, ఒక టిపికల్ రైటింగ్ ఉంటదనమాట. అంటే, ఒక క్లీషే రైటింగ్ ఉంటది. ఏందంటే, ఇది చాలా సినిమాలో ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ నువ్వొక తెలుగు విలేజ్ కమర్షియల్ సినిమా తీసినావంటే, ఖచ్చితంగా ఈ థీమ్ ఉంటది. ఏందంటే, ఒక ఊరుంటది. ఒక ఊరు బేసిక్‌గా ఒకడు హింసిస్తున్నాడనమాట. ఓకే. సో, అక్కడ ఒక నాయకుడుంటాడు.
వాడు జనాన్ని అందరూ హింసిస్తూ ఉంటారు. సో, ఆ ఊర్లో ఉండే కొద్దీ వాళ్ళు యాక్చువల్లీ విలేజర్స్ కాదు. వాళ్ళందరూ బానిసలు. సో, ఏందంటే ఈ అన్యాయం నుండి మమ్మల్ని బందీ చేసే ఎవరయ్యా అని జెప్పి ఒక ట్రోప్ ఉంటది గదా! అదే వాళ్ళు ఈ సినిమాలో పెట్టారు. ఆబ్వియస్‌గా ఈ సినిమాలో అది హనుమంత్ గాడు వాడు సూపర్ పవర్ వచ్చి ఆడు గజపతి గాడు పిచ్చగొట్టుడు ఆడు కొడతాడు. సో, వాళ్ళని బందీ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఇంకో కాన్ఫ్లిక్ట్ వస్తది. అదైతే బావుంది. బట్ అంతవరకు వాళ్ళు చేసేది ఆ బిల్డప్, ఆ సెటప్ చాలా టిపికల్‌గా ఉంటుండే. ఇంకోటేందంటే నేను ఇప్పటి వరకు ఒక అంటే ఎండ్ గేము ఇట్ వాస్ 22 మార్వెల్ మూవీ. ఓకే. సో, ఇప్పటి వరకు 30 మార్వెల్ సినిమాలు చూసుంటాను. సో, ఏందంటే ఈ టెంప్లేట్‌కి నేను ఇంత అలవాటయ్యాను గాబట్టి, ఇక్కడ దీనికి ఒ ఒ దీనికి ఒక మార్వెల్ సినిమాకి తేడా ఏంటంటే, ఇప్పుడు నేను జస్ట్ యాక్చువల్లీ నేనొక పూర్తి తెలుగు సినిమా జూసాను. నేను డబ్బింగ్ సినిమా జూడట్లేదు. ఒక సూపర్ హీరో సినిమా పూర్తిగా తెలుగులో రాసి, షూటింగ్ జేసి వాళ్ళు తీశారది. ఓకే. సో, అది ఇంకోటి. మేబీ అందుకే. సో, నేను ఈ టెంప్లేట్‌కి ఎక్కువ అలవాటయ్యాను గాబట్టి, ఐ మోర్ యూజ్డ్ టు మార్వెల్ ఫార్ములా దెన్ ఈ హనుమాన్ తీసే ఫార్ములా మేబీ. అంటే అగైన్ ఐ డోంట్ నో. బట్ యాహ్! నేను సింపుల్‌గా అదే జెప్తున్నా. అండ్ ఇంకోటి అదే జెప్తున్నా. ఈ సినిమాలో సోషల్ మీడియా హైప్ ఏదైతుందో, నేనైతే వాళ్ళిచ్చే హైప్‌కి, ఎలివేషన్స్‌కి ఒక మాస్టర్ పీస్ సంథింగ్ అమేజింగ్ ఎక్స్‌పెక్ట్ జేశా. నాకైతే అది ఏం దొరకలే. ఓకే. సో అందుకే నేను కొంచెం ఫీలయ్యా. కానీ మరొకసారి చెప్తున్నా. ఈ సినిమా లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో చూస్తే నీకు ఖచ్చితంగా ఒక ఫన్ టైమ్ ఒస్తది. అండ్ నువ్వు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తావు. సో, నేను చేసే తప్పు ఖచ్చితంగా మీరు చేయకండి అని నేను జెప్ నేను నేను జెప్తున్నా. ఖచ్చితంగా మీకు సినిమా నచ్చుద్ది. సో, ఇవన్నీ సినిమాలో నెగెటివ్స్. సో, అదే రైటింగ్ గురించి. ఇప్పుడు దర్శకత్వం గురించి. సో, దర్శకత్వం బై ప్రశాంత్ వర్మ గారు. అమేజింగ్ అండ్ చాలా అంటే చాలా బావుంది టు బి హానెస్ట్. ఎందుకంటే ఒకటే. అన్నీ పక్కన పెడితే పాజిటివ్స్, నెగెటివ్స్ అయన్నీ పక్కన పెడితే, ఇంత లిమిటెడ్ బడ్జెట్‌తో ఇంత ఔట్‌పుట్ ఔట్‌స్టాండింగ్ అసలు. అసలు సినిమా వాళ్ళ పాత కోట్లతో వాళ్ళు తీస్తే ఈజీగా ఒక 70 లేకపోతే 75,00,00,000 ఆహ్, 75,00,00,000 యూ నో 75,00,00,000 పెట్టి తీసిన సినిమాలాగా ఉంటది బేసిక్‌గా. అంటే వీఎఫ్ఎక్స్ అనేది ఓన్లీ కొన్ని షాట్‌లలో కొన్ని ఆఫ్‌గుంటాయి. ఆబ్వియస్‌గా అంటే దాని గురించి కంప్లెయింట్ చేసుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే అంత లిమిటెడ్ బడ్జెట్‌లో వాళ్ళు ఇంకేం తీస్తారు గానీ, అంటే అసలు అంత చేయడం అనేది నిజంగా నిజ నిజంగా మనం నిజంగా మనం మెచ్చుకోవాలి. ఇంకోటేందంటే ఈయన ఈ సినిమా ఆయన క్రాఫ్ట్ చేసే కొద్దీ ఆయన ప్యాకేజ్ చేసే కొద్దీ ఇదొక రొటీన్ అంటే ఒక తెలుగు సూపర్ హీరో సినిమా తీసి డిస్పైట్ ఇట్ బీయింగ్ ఒక రొటీన్ టెంప్లెట్ మూవీ ఆయన చేసే ప్యాకేజింగ్, ఆయన తీసే సీన్స్, ఆయన తీసే సీక్వెన్సెస్ ఆ ఎలివేషన్స్ పరంగా, క్యారెక్టరైజేషన్స్ పరంగా, వరల్డ్ బిల్డింగ్ పరంగా అదంతా చేసే కొద్దీ అద్భుతంగా చేశారు. అసలు ఎంత అమేజింగ్‌గా చేశారంటే అంత అమేజింగ్‌గా చేశారు. సో, ఓన్లీ సినిమాల్లో రైటింగ్ కొంచెం యూ నో అంటే రైటింగ్ కొంచెం తగ్గించినా సరే, ఆయన డైరెక్షన్ అండ్ టెక్నికల్ బ్రిలియన్స్‌తో ఆయన సినిమాని మొత్తం బేసిక్‌గా నిలబెట్టారు అనమాట. సో యాహ్! సో, అదొకటే చెప్తా. ఆమా! సో, అండ్ నేను ఇంకొన్ని సీన్‌లుంటాయి. ఆయన బ్రిలియన్స్ చూపియడానికి నేను 3 సీన్‌లు చెప్తా. 3 సీన్‌లు చెప్తా ప్రత్యేకంగా. ఫస్ట్‌దేంటంటే అంటే ఇది కొంచెం అంటే అంటే బేసికల్లీ అన్ని సూపర్ హీరో సినిమాలు ఇల్లాజికల్. ప్రతి దాంట్లో లాజిక్ ఎతికితే అది కరెక్ట్ కాదు గానీ, అంటే ఇది కొంచెం నాకు మరీ అతిగా అనిపించింది. బట్ వాళ్ళు తీసే విధానం చాలా బావుంటది. సో, హనుమంతు అంటే మేమనుకుంటాం. బట్ ఇది యాక్చువల్లీ విభీషణ. సో, హనుమంతు రూపంలో విభీషణ ఎళ్లి ఆ కర్ర పట్టుకొని దాని తర్వాత వీళ్ళందరూ బుల్లెట్లు కాల్స్తుంటే వీడెట్లా డిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాడు కదా! వాళ్ళు కాల్చే బుల్లెట్ నుండి నీకు శ్రీరాముడు ఒక వెలుగు అంటే అది ఎట్లా చెప్పాలో తెలీదు గానీ, ఒక నీడ లేకపోతే నీకొక కటౌట్ కనిపిస్తదనమాట. ఒక లైట్ అండ్ ఫైర్‌తో. దాని తర్వాత ఎనకాల మెరుపు మెరుస్తది. అండ్ దెన్ నీకా పెద్ద హనుమంతుడి విగ్రహం కనిపిస్తది. ఏందంటే దాన్ని సింబలైజ్ జేయడానికి ఇదంతా శ్రీ హనుమంతుడు చూస్తున్నాడు. అన్నీ చూస్తున్నాడు అని జెప్పి. దాని తర్వాత వాడు క్లైమాక్స్ ఫైట్‌కి ముందు విభీషణ ఎలివేషన్ ఇస్తాడు గదా! హనుమంతుడి గురించి.
అప్పుడు ఓడియమ్మ! ఇదొక రేంజ్‌లో ఉందిరా! ఇంకోటి చెప్పడం మర్చిపోయా. స్టార్టింగ్‌లో పాటొస్తది గదా! మన ఓపెనింగ్ క్రెడిట్స్ సాంగు. దాని పేరు నేను మర్చిపోయాను గానీ, నాకు అన్‌లిమిటెడ్ గూస్‌బంప్స్ వచ్చాయి ఆ పాట చూసినప్పుడు. ఎందుకంటే, అప్పుడు నాకు అది చెప్తున్నా గదా! మరొకసారి గుర్తొచ్చింది. అరే! ఇది గాదురా! ఒరేయ్! హనుమాన్ గదరా! హనుమాన్ గురించి ఆడు సినిమా తీసినాడు అని జెప్పి. సో, యాహ్! 'విభీషణ' ఎలివేషన్స్ చాలా బావుంటాయి. అండ్ దెన్ లాస్ట్ 15, 20 మినిట్సు అదే ఒ సినిమా ఎట్లున్నా సరే ఆ లాస్ట్ 10, 15, 20 నిమిషాలు సినిమాకి అల్టిమేట్ రా! అల్టిమేట్ అంటే అల్టిమేట్. అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ అక్కడ టేకింగ్ గాని, ఎలివేషన్స్ గాని స్పెసిఫిక్‌గా నీకు అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ అయితే సినిమాలో లాస్ట్ ఫ్రేమే. హనుమాన్ లేస్తాడు. హిమాలయాల నుండి ఫ్లై జేసి హనుమంతుకి ఎక్కడున్నాడని జెప్పి వాళ్ళిద్దరూ ఆకాశంలో గలుస్తారు. వీని కేపు వీడికెళ్తది. అండ్ దెన్ వాళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో జూడడం అనేది అది గూస్ బంప్స్. అది జూసిన తర్వాత నువ్వు థియేటర్ నుండి ఒక హైతో బయటకొస్తావనమాట. సో, యాహ్! సో, బేసిక్‌గా అన్నీ పక్కన బెడితే పాజిటివ్స్ పక్కన పెడితే, ప్రశాంత్ వర్మ గారు అసాధ్యమైన పని జేశారు బేసిక్‌గా. ఏందంటే 2 అవర్స్ 40 మినిట్సు అంటే 2024లో 2 అవర్స్ 40 మినిట్స్ రన్ టైమ్‌తో నీకు బేసిక్‌గా ఒక సింగిల్ బోరింగ్ మూమెంట్ అంటే నువ్వు ఎక్కువ బోర్ గొట్టకుండగా లేకుండగా పేసు ఎక్కడ డిప్ అవ్వకుండగా, ఎక్కడ దిగజారకుండగా మొత్తం సినిమా ఎంటర్‌టైనింగ్‌గా తీశారు. అది అస్సలే ఒక అరుదమైన విషయం. ఒక అసాధ్యమైన ఒక పని. ఈయన చేశారంటే డెఫినిట్‌గా దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ. ఆయన తీసే విధానం నీకెక్కడ బోరు ఆయన తీసే విధానం నీకెక్కడ బోర్ కొట్టకుండగా ఆయన సినిమా తీశారంటే అదే మెయిను. అదే హైలైట్. సో, అదొకటి చెప్తా. సో, మరొకసారి దర్శకత్వం అనేది ఈజ్ అమేజింగ్. జింగ్ జింగ్. సో, యాహ్! అదొకటి చెప్తా. సో, యాహ్! దట్ ఈస్ వాట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే సో, బీజీఎం గురించి నేను ప్రత్యేకంగా చెప్తా. మేబీ నేను చూసే థియేటర్‌లో ఉందో, లేకపోతే ఆహ్, నేను చూసే ఆహ్, థియేటర్ యాహ్! నేను చెప్పే థియేటర్ సారీ. సారీ. యాహ్! సో, నేను బేసిక్‌గా ఏం చెప్తున్నానంటే నేను జూసే థియేటర్‌లో వాడు సౌండ్ ఎంత పెంచాడంటే, నీకు చెవులు దొబ్బేలాగా ఆడ బెట్టాడు. సో, నాకు పర్సనల్‌గా బీజీఎం నచ్చలేదు. ఎందుకంటే, అది మరీ లౌడ్‌గా అనిపిచ్చింది. అండ్ థియేటర్ నుండి అది జూసినప్పుడు బేసిక్‌గా నా చెవులకి నొప్పెట్టాయనమాట. సో, ఏందంటే, ఇది ఎలివేషన్ సీన్స్‌కి బాగా పనిచేస్తది. ఏందంటే, తదయోషన దదదదయోషన తననననానన తననననా అదంతా. ఆ బీజీఎం అయితే బావుంటది. పాటలైతే నేను ఒకటే చెప్తా. నాకు చిరాకు దొబ్బింది పాటలైతే. ఆ ఫస్ట్ పాటయితే లవ్ సాంగ్ అయితే నాకు ఎంత పిచ్చి లేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ పాట బాలేక ఫస్ట్ ఆఫ్ ఆల్ పాట బాలేదు. అది మెయిను. రెండోదేంటంటే సినిమా స్టార్ట్ గాలే ఆడప్పుడే రొమాంటిక్ ట్రాక్‌లోకి దిగిపోయి ఈడు మొత్తం పాడబెట్టేసాడు. అయితే పాట బాలేదు గాబట్టి అందుకే నాకు బేసిక్‌గా పిచ్చి లేసింది. ఆ పాటయితే బాలేదు. సినిమాలో ఒక 4 పాటలుంటాయి. మిగతా పాటలు చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇందాక చెప్పినట్టు ఓపెనింగ్ క్రెడిట్స్ సాంగు అండ్ దెన్ 'హనుమాన్ చాలీసా' క్లైమాక్స్‌లో ఇట్ హ్యాడ్ గూస్ బంప్స్ అనమాట. యాహ్! నాకు డెఫినిట్‌గా గూస్ బంప్స్ అండ్ బేసిక్‌గా హనుమంతుడి గురించి ఇట్లా చెప్తున్నావు గదా! సో, ఆబ్వియస్‌గా నీకుంటది. ఎంతైనా మన హిందూయిజంలో వాడొక దేవుడు గాబట్టి. సో, యాహ్! అదొకటి చెప్తా. బీజీఎం నాకైతే నచ్చలేదు. అంటే మరీ లౌడ్‌గుందిరా. సో, యాహ్! అదొకటి చెప్తా. సినిమాటోగ్రఫీ బై దశరథి శివేంద్ర గారు. అదే చెప్తున్నా గదా! ఫన్నీ విషయం సేమ్ 'నాసామిరంగ్' గూడా ఆయనే జేశారు. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎందుకంటే సినిమా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటది. అండ్ సినిమా మొత్తం వాళ్ళు రియల్ లొకేషన్స్‌లో తీసినా కూడా ఆ ఫ్రేమింగ్ అండ్ లైటింగ్ ముఖ్యంగా చాలా కన్సిస్టెంట్‌గా ఉండేసరికి చాలా అంటే చాలా బావుంటది. ఇంకోటేందంటే ఫైట్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ ఎంత బ్రిలియంట్‌గా తీశారంటే అంత బ్రిలియంట్‌గా తీశారు. ఇంకోటేందంటే అదే సినిమాటోగ్రాఫర్ మ్యాజిక్. దీనికి సేమ్ 'కాంతార' సినిమాకి జరిగింది. ఆ సినిమా బడ్జెట్ కేవలం ఒక 15,00,00,000 లేకపోతే ఆ సినిమా బడ్జెట్ కూడా ఒక 25,00,00,000 అనుకో. కానీ ఇట్ లుక్స్ లైక్ ఒక 100,00,00,000 సినిమా. సో, ఇప్పుడేందంటే సినిమా డీఓపీ బ్రిలియన్స్ ఎప్పుడొస్తదంటే ఒక లిమిటెడ్ బడ్జెట్‌లో ఈ సినిమా ఒక రేంజ్‌లో తీశారన్నట్టు మనం ఎట్లా తీయగలం.
అనేది డీఓపీ బ్రిలియన్స్ ఉంటది. సో, ఈ సినిమాలో 'శివేంద్ర' గారు జేసేది అబ్సల్యూట్ బ్రిలియన్స్ నాకైతే. అదే నేను కొన్ని అంటే సినిమాలో బోలెడన్ని అద్భుతమైన షాట్లుంటాయి. సో, నేను నేను కొన్ని జెప్తా. కొన్ని షాట్లు నిజంగానే నేను స్టన్ అయ్యా. ఏందంటే హనుమంతుడు హనుమంతు వాళ్ళు కొండ నుండి వాడు కొట్టేటప్పుడు నీకు హనుమంతుడు కనిపిస్తాడు. దాని తర్వాత చాలా పెద్దగా నీకు చందమామ కనిపిస్తది. సో, దాని తర్వాత ఆడెళ్తాడు. ఆబ్వియస్‌గా సినిమాలో బెస్ట్ రికరింగ్ షాట్ ఏంటంటే, ఆ పెద్ద ఏంటది ఆ రాయి ఆ స్టోను హనుమాన్ విగ్రహం ఉంటది గదా! అంజనాద్రి అపోజిట్టు. అదైతే టూకుడుగా డిజైన్ జేశారు. కుస్తీ ఫైట్‌లో అందరూ గాలెగరడం అంటే వీడి పవర్‌ని చూపించడం. దాని తర్వాత అదే ఆ రాముడు షాటు. దాని తర్వాత నీకు ఎనకాల హనుమంతుడి విగ్రహం కనిపిస్తది మెరుపుతో. ఎంటైర్ ఎలివేషన్ మాంటాజ్ విత్ మన క్లైమాక్స్‌లో అంటే మన సముద్రఖని గారు చెప్పేది అది మొత్తం నీకు ఒక క్రేజీ షాట్ ఉంటదిరా. నీకొక లేక్ బేసిక్‌గా నీకొక వాటర్ కనిపిస్తది. పైన నీకు శ్రీరాముడు కనిపిస్తాడు. దాని కెమెరా ఫ్లిప్ చేస్తే దాని కింద నీకు ఆహ్, నీకు ఏంటది నీకప్పుడు హనుమంతుడు కనిపిస్తాడు. వాడు గదతో అంటే బేసిక్‌గా వాళ్ళిద్దరు సిలువెట్స్ కనిపిస్తాయన్నమాట. అది అమేజింగ్ అసలు. అమేజింగ్ అంటే అమేజింగ్. ఆ షాట్‌లయితే బ్రిలియంట్‌గున్నాయి. అండ్ ఆబ్వియస్‌గా సినిమాలో ఫైనల్ షాట్. హనుమంతు దాని తర్వాత సాక్షాత్తు హనుమంతుడు అది హనుమంతుడు అది కరెక్ట్‌గా నాకు తెలీదు గానీ, లార్డ్ హనుమాన్ అండ్ హనుమంతు వాళ్ళిద్దరూ ఆకాశంలో కలిసినప్పుడు వాళ్ళిద్దరు పక్క పక్కన ఒక షాట్ ఉంటది గదా! అదైతే బుర్ర పాడు షాట్. అండ్ దెన్ ఇంకోటేందంటే, పాడేరు అది ఆబ్వియస్‌గా ఐ థింక్ అది అరకుకి దగ్గర ఉంటది ఆంధ్రాలో. ఆబ్వియస్‌గా అది చాలా పంట పొలాలు అదంతా. సో, వాళ్ళ ఏరియల్ షాట్స్ అది వాళ్ళు క్యాప్చర్ చేసే కొద్దీ చూడ్డానికి ఎంత అందంగా ఉంటదంటే అంత అందంగా ఉంటది. బట్ బేసిక్‌గా ఆయన చేసే పని ఆయన మొత్తం టెక్నికల్ బ్రిలియన్స్ సినిమా అన్ని అద్భుతమైన రంగులతో నింపి ఫ్రేమింగ్, లైటింగు, సినిమా తీసే షాట్లు అద్భుతంగా చేశారు. సో, నన్నడిగితే సినిమాటోగ్రఫీ అది సెకండ్ బిగ్గెస్ట్ ప్లస్ టెక్నికాలిటీస్‌లో. సో, యాహ్! అది చెప్తా. ఎడిటింగ్ బై సాయిబాబు తల్లారు గారు నాకైతే డీసెంట్ అనిపించింది. ఎందుకు డీసెంట్ అనిపించిందంటే డ్యూ టు కొంచెం ఇందాకడ చెప్పినట్టు ఇనెఫెక్టివ్ రైటింగ్ పరంగా కొన్ని చోట్లలో నీకు మూవీ కొంచెం స్లగ్గిష్ అనిపిస్తది గానీ, అంటే కొంచెం ఇబ్బంది పడతది గానీ, సినిమా పేసింగు ఎప్పుడు మరీ అంత వరస్ట్‌గా ఉండదు. ఎవడో ఒకడు లాగ్ చెప్పడానికి, ఇది చెప్పడానికి, అది చెప్పడం అస్సలు లేదు. అసలు "అరే! నాకు బోర్ కొడుతుందిరా, బోర్ కొడుతుందిరా" అని చెప్పడానికి నీకు యాక్చువల్లీ ఒక్క క్షణం కూడా ఉండదు సినిమాలో. వాళ్ళట్లా తీశారు. సో యాహ్! ఐడ్ గో విత్ థట్. ఎడిటింగ్ అనేది డెఫినైట్‌లీ వాసంట్ పర్ఫెక్ట్. డెఫినిట్‌గా డీసెంట్. బట్ యాహ్! నీకెక్కడ బోర్ కొట్టదు. సో, అదొకటి చెప్తా. ప్రొడక్షన్ డిజైన్ బై శ్రీ నాగేంద్ర తాంగల గారు అమేజింగ్. అమేజింగ్ అంటే అమేజింగ్. అంటే అది మొత్తం అంజనాద్రి విలేజ్ సెటప్పు, దాని తర్వాత క్లైమాక్స్ ఫైట్ ఆఫ్‌కోర్స్ అన్నిట్లికంటే ది హైలైట్ ఏంటంటే హనుమంతుడి విగ్రహం. అద్భుతంగా ఉంటది. అది ప్రతిసారి వాళ్ళు చూపించినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఏందంటే అదే చెప్పినా కదా! సింబాల్‌గా వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేసి ఏందంటే, హనుమంతుడు ఇదంతా చూస్తున్నాడు. వాడు ఈయన అంజనాద్రిలో జరిగే ఏదైనా సరే అని చెప్పడానికి. సో, యాహ్! ఇది డెఫినెట్‌లీ థట్. అన్‌డౌటెడ్‌గా ఈ సినిమాలో అన్‌డౌటెడ్ హైలైట్ ఆఫ్ ద మూవీ ఈస్ వీఎఫ్ఎక్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్. ఎందుకంటే వీఎఫ్ఎక్స్ ఆబ్వియస్‌గా దే ఆర్ నాట్ పర్ఫెక్ట్ అండ్ నాట్ ఆఫ్ హై స్టాండర్డ్స్. బట్ ఈ సినిమాలో అన్నిట్లకంటే ద బాటమ్ లైన్ ఈ సినిమా ఎందుకింత ఇంప్రెసివ్‌గా ఉంది, ఎంతెంత రచ్చ చేసినంటే జనాలకి ఏందంటే, ఈ సినిమాలో ద షియర్ ఫిల్మ్ మేకింగ్ అచీవ్‌మెంట్ అంటే వాళ్ళ ఫిల్మ్ మేకింగ్‌లో ఈ సినిమాతో వాళ్ళు సాధించే ఒక పోరాటం, సాధించే ఒక విజయం. అంత తక్కువ బడ్జెట్‌లో ఇంత ఔట్‌పుట్ తీసుకురావడం అనేది అట్స్ అబ్సల్యూట్‌లీ ఇంక్రెడిబుల్. అబ్సల్యూట్‌లీ ఇంక్రెడిబుల్. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నన్నడిగితే దే ఆర్ క్లాసిక్ అంటే క్లాసిక్. ఎందుకంటే దే ఆర్ వరల్డ్ క్లాస్. ఎందుకంటే మరొకసారి ఇంత తక్కువ బడ్జెట్‌లో, ఇంత తక్కువ రిసోర్సెస్‌తో నువ్వొక సినిమా తీయడం అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంప్రెసివ్. అండ్ బేసిక్‌గా 'ప్రశాంత్ వర్మ' అనేవారు ఇప్పుడు నువ్వు పెద్ద బడ్జెట్టు అంటే నేనిది ఒక పెద్ద ఎలివేషన్ ఇస్తా. ఇది స్టేట్‌మెంట్ అస్సలు స్టేట్‌మెంట్ కాదు గానీ, పెద్ద బడ్జెట్‌లో నువ్వొక అద్భుతమైన సినిమా తీయాలంటే, పెద్ద పెద్ద గ్రాఫిక్స్ అన్నీ తీయాలంటే రాజమౌళి గారికి ఆయన సూట్ అవుతారు. అదే పని నువ్వు తక్కువ బడ్జెట్‌లో తీయాలంటే ఇప్పుడు ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ప్రశాంత్ వర్మ గారు అంటే
లిమిటెడ్ బడ్జెట్, లిమిటెడ్ రిసోర్సెస్‌తో నీకు అద్భుతమైన ఔట్‌పుట్ తెప్పించగలిగే ఏకైక దర్శకుడు నాకు ఈయనే కనిపిస్తున్నారనమాట. సో, ప్రశాంత్ వర్మ అంటే ఆయన చాలా తెలివైనోళ్ళు. అంటే ఆయన చాలా ఒక తెలివైన ఒక మనిషి నాకు అదే అదే అనిపిస్తుంది. ఈ మొత్తం ఇంటర్వ్యూలు చూస్తుంటే. అండ్ హి ఈస్ వెరీ సెల్ఫ్ అవేర్, వెరీ స్మార్ట్ ఆఫ్ వాట్ అంటే ఆయన చేసే పని అనమాట. సో యాహ్! వీఎఫ్ఎక్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అంటే మరొకసారి వాళ్ళు పెట్టే బడ్జెట్‌కి, వాళ్ళు తీసే అవుట్‌పుట్‌కి అండ్ సినిమా విజయం సాధించేసరికి ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ అంటే బేసిక్‌గా నాకు మాటలు లేవు. ఇట్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఎంకరేజింగ్ అండ్ చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. సో, ఐ వుడ్ గో విత్ థట్. ఫైట్స్ ఇందాకడ చెప్పినట్టు ఎక్సలెంట్‌గా వాళ్ళు కోరియోగ్రాఫ్ చేశారు. అండ్ దెన్ కొంచెం లాజిక్ మిస్ అవుతూ ఉంటది. అది చెప్పా కదా! ఏందంటే ఆ క్యాంప్ ఫైట్‌లు ఒక్కడు ఒక కర్ర పట్టుకొని అన్ని బుల్లెట్లు డిఫ్లెక్ట్ చేయడం అనేది అది యూనో అది మొత్తం అత్తేరిపిచ్చింది గానీ, కానీ ఒకటే చెప్తా. దీని గురించి నేను కంప్లెయింట్ చేసి అన్నేసి మార్వెల్ సినిమాలు సింపుల్‌గా చెప్తా. మార్వెల్ సినిమా లాజిక్ ఎట్ట పనిచేసినాయంటే, 'ఇన్ఫినిటీ వార్‌లో' వాళ్ళు టైటన్ అనే ఒక ప్లానెట్‌కెళ్తారు. ఎవ్వడికి ఆక్సిజన్ మాస్కులు లేవు. మనం ఏం అనుకోవాలంటే, టైటన్ అనే ఒక ప్లానెట్‌లో అక్కడ గూడా ఆక్సిజనే అట్మాస్ఫియర్. ఎవ్వడికి లేదు. ఇదే చెప్తున్నా గదా! లాజిక్‌లు. సో, అయన్నీ పక్కన పెడితే బట్ యాహ్! అదొకటే. ఇంకోటేందంటే దేర్ ఫైట్స్ ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఎంటర్‌టైనింగ్ అండ్ ఫైట్స్ అనేదే నీకు చాలా గూస్ బంప్ మొమెంట్స్ ఇస్తాయి. స్పెసిఫిక్‌గా క్లైమాక్స్. క్లైమాక్స్ అయితే బెస్ట్ ఫైట్ నాకైతే. సో, యాహ్! అదే ఆ లాస్ట్ 15, 20 మినిట్స్ ఏదైతే ఉందో ర్యాంప్ ఉంటది సినిమా. సో, ఐ వుడ్ గో విత్ థట్. సో, మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే 'హనుమాన్' అనేది ఇట్స్ ఎన్ వెరీ ఎంటర్‌టైనింగ్ సూపర్ హీరో మూవీ. అంటే డిస్పైట్ సమ్ ఫ్లాస్ అండ్ రైటింగ్ అండ్ ఆహ్, వీఎఫ్ఎక్స్‌లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నా సరే, సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. అండ్ చాలా మంచిగా ప్యాకేజ్ చేశారు ప్రశాంత్ వర్మ గారు. ఏందంటే చాలా ఫన్ మొమెంట్స్ ఉంటాయి. అద్భుతమైన ఫైట్‌లుంటాయి. అండ్ అన్నిట్లకంటే అద్భుతమైన ఎమోషన్స్ పెట్టారు. మన మైథాలజీ ఆఫ్ ద దేవుడు నోన్ యాస్ హనుమాన్ అనమాట. బేసిక్‌గా ఒక ముక్కలో చెప్పాలంటే ఆ లాస్ట్ 15 లేకపోతే 20 నిమిషాలే వర్త్ ప్రైస్ ఆఫ్ యువర్ టికెట్ అనమాట. రెస్ట్ ఈస్ బోనస్. ఎందుకంటే అది అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్. ఓకే. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 'సముద్రగని' గారు హనుమాన్ గురించి ఎలివేషన్ చెప్పినప్పుడు సినిమా ఎండ్ అయినంత వరకు మొత్తం అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్. సినిమా ఒక రేంజ్‌లో ఉంటది. సో, మరొక్కసారి నేను చేసే తప్పు మీరు చేయకండి. లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళండి. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యి, ఇదొక తోపు సినిమారా బాబు! అని మీరు గుండెల మీద చేసుకొని, మీరు కాలర్ ఎగరేసుకొని థియేటర్ నుండి బయటకొస్తారు. ఎవడైనా చేయలేకపోతున్నారంటే ప్లీజ్ నన్నేసుకోకు. ఓకే. జస్ట్ మీ ఎంటర్‌టైన్ కోసం ఇది నేను తీశాను. సినిమా గురించి నాకేమనిపించిందనేది నేను జస్ట్ చెప్తున్నానంతే. ఓకే. సో, యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. థాట్ ఈస్ ఆల్. థాంక్ యూ సో మచ్. విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్ వేర్ వి హావ్ ఎ వెరీ, వెరీ స్పెషల్ మూవీ దట్ వి ఆర్ గోయింగ్ టు రివ్యూ. ఆ సినిమా పేరేంటంటే 'మనసంతా నువ్వే ఒళ్ళంతా కొవ్వే మనసంతా నువ్వే నా ఒళ్ళంతా కొవ్వే.' ఓకే. సో take care, have a fantastic weekend, and we'll see you next week. Take care. Bye bye.